నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నా భార్య ఒక భర్తని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ నన్ను మానసికంగా కృంగతీస్తోంది అని బాధపడుతున్నారు. నా భార్య నుండి నా మీద వేసినటువంటి ఫాల్స్ కేసు నుండి నాకు విముక్తిని కల్పించండి అని కోరుతున్నారు. అంటే మా మిస్సెస్ ఇన్లీగల్ అఫేర్ వల్ల రావడం జరిగింది. ఓకే. మా అమ్మ అంటే తనకి ఇష్టం లేదు. నా రిలేషన్లో మా అక్క చెల్లెలన్నా తనకి ఇష్టం లేదు. నన్ను ఒక అబ్బాయి లవ్ చేశాడు, నేను కూడా తనను లవ్ చేశాను, కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి నా గురించి ఒక అతను చనిపోయాడు అని చెప్పి తను అన్నది. తను బీటెక్లో ఒక అబ్బాయి తోటి లవ్ అఫేర్ ఉంది అమ్మాయికి. అది నాకెట్టా తెలిసింది అని అంటే, ఆ అబ్బాయి తరచూ ఫోన్ చేసేవాడు. సార్ ఒక లవ్ అఫేర్ ఉంది, ఆయన చనిపోయాడు. ఇంకో లవ్ అఫేర్ ఉంది. లవ్ అఫేర్ నేను పోయిన తర్వాత మా మిస్సెస్ ఎట్లా రెడీ అవుతుందంటే, ఒక బొమ్మలాగా తయారైపోయి ఆమె నా కోసం ఎప్పుడు తయారు కాలేదు. ఆమె పోరుకు తట్టుకోలేక ఫోన్ కొనిచ్చాను, మంచి ఫోన్ కొనిచ్చాను. ఆ మంచి ఫోన్ కొనిచ్చుడే ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే నా జీవితం మొత్తం ఖరాబ్ అయిపోయింది మేడం. వీడియో కాల్స్, చాటింగ్, తర్వాత కిస్సెస్, తర్వాత దాంట్లో హార్ట్ సింబల్స్, తర్వాత లవ్ ప్రపోజల్స్, ఇంకా చాలా. వీడు చెప్తే వినట్లేదు, వీడిని చంపాలి ఎట్లయినా చేసి. ఎందుకు? మా అత్తమ్మ ఉన్ను తర్వాత మా మిస్సెస్, దాంట్లో ఇంక్లూడింగ్ మా మిస్సెస్ కూడా ఉంది. చంపే ప్లాన్ కూడా చెప్పారు మీకు? ఎలా చంపేద్దాం అనుకున్నా? చెప్పారు. అంటే ఏమని చెప్పారంటే, ఎవరన్నా మాట్లాడదాము, ఒక 2-3 లక్షలు ఇద్దాము, నీ డబ్బులు అరేంజ్ చేస్తాను. అప్పుడు అది మర్డర్ కేసు అవుతుందిగా. సంతోషంగా ఉన్నప్పుడు నా భార్య చాలా ఎంజాయ్ చేసింది, కానీ నేను దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నన్ను హరాస్మెంట్ చేసింది మేడం. చాలా హరాస్మెంట్ చేసింది తను చేసే హరాస్మెంట్ ఇంత అంత కాదు, అన్ని బేర్ చేసుకుంటూనే వచ్చాను. కానీ నన్ను ఫైనాన్షియల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అన్ని రకాలుగా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. నేను ఎవరని కావచ్చు, కానీ మీరు నాకు బోల్ అనుకున్నాను. నేను అనుకున్నది అది. ఇక్కడ రోడ్డు మీద కనపడంగానే నువ్వు ఎవరని అడగచ్చు, కానీ మా అమ్మ లేకపోతే మా సిస్టర్ ఆ ఫీలింగ్లో నేను ఉన్నాను. వాస్తవం చెప్పాలంటే సార్ కూడా అంతే, ఆ ఫీలింగ్లో ఉన్నాను. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి మేడం. సార్, ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి. నమస్తే, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? సికింద్రాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను రైల్వేలో జాబ్ చేస్తాను మేడం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. చెప్పండి, ఇక్కడ వరకు రావడానికి గల కారణం ఏంటి? రావడానికి గల కారణం ఏంటంటే, మా మిస్సెస్ ఇన్లీగల్ అఫేర్ వల్ల రావడం జరిగింది. ఓకే. అయితే నాకు 2011లో జూన్ 23వ తారీఖు నాకు పెళ్ళి అయింది. పెద్దల సమక్షంలో అరేంజ్ మ్యారేజ్ అయింది. ఓకే. తర్వాత ఒక 1 మంత్ వరకు బాగున్నాం మేము. మా మిస్సెస్ తోటి కూడా. అప్పుడు మీ వయసు ఎంతో తెలుసుకోవచ్చా ఏమనుకోకపోతే? నాకు 27 ఇయర్స్, ఆమెకు 20 ఇయర్స్. ఓకే. ఆమె బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. అప్పటికే మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్? నాకు అప్పటికే జాబ్ చూసే మ్యారేజ్? అవును మేడం. వాళ్ళు ఎక్కడ? వాళ్ళు నాది వరంగల్లే, వాళ్ళది కూడా వరంగల్లే. తెలిసిన చుట్టాలా లేకపోతే చుట్టాల వాళ్ళు చేశారు? అంటే చుట్టాల రిలేషన్ లో చేసుకున్నాను మ్యారేజ్. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. తర్వాత నేను బీటెక్ హాస్టల్లో పెట్టి చదివించాను. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడానికి తన ఇష్టం లేదు, నేను ఇక్కడ ఉండను అని చెప్పి తను అన్నది. అన్న తర్వాత చిన్న పెళ్ళి కొన్ని రోజులే అవుతుంది కదా, తనను మార్చుకుంటా నిమ్మలంగా ప్రేమతోటి చెప్పి నేను మార్చుకుంటా అని చెప్పి నా మనసులో అనుకొని వాళ్ళ పేరెంట్స్ కానీ నా పేరెంట్స్ కానీ చెప్పలేదు.
చెప్పకుండా నేను ప్రేమతోటి మార్చుకుంటా అనుకున్నాను, కానీ మా అమ్మ నాన్న తనకి ఇష్టం లేదు. నా రిలేషన్లో మా అక్క చెల్లెలన్నా తనకి ఇష్టం లేదు. మీరు ఎంతమంది సార్? 2 అన్నదమ్ములము, 2 సిస్టర్స్ అక్కడ పెద్దవాళ్ళు, ఒక తమ్ముడు ఉన్నాడు. నాకు పెళ్ళైనాక మీ అమ్మ నాన్నతో కలిసి ఉన్నారా? కలిసి ఉండలేదు ఎక్కడ. స్టార్టింగ్ లోనే సెపరేట్ ఫ్యామిలీ. సపరేట్ అంటే నాకు జాబ్ కలకత్తాలో వచ్చింది. ఆ టైంలో కలకత్తాలో ఉన్నాను. కలకత్తాకు వెళ్దాము అని చెప్పి నేను అడిగాను. లేదు, నేను చదువుకుంటానని చెప్పాను. అది తన ఇష్టం వచ్చింది ఏదైతే ఉన్నదో తన ఇష్టానికే నేను అంగీకరించాను. మీకు పిల్లలు గానీ 2 పిల్లలు పుట్టారు మేడం. తన ఇష్టాలను ఏది కూడా నీకు కాదని చెప్పలేదు. తన ఇష్టానుసారంగానే నేను మలుచుకుంటూ వచ్చాను. సరే అని చెప్పి ఆమె పార్కుల కంటే పార్కులకు, తర్వాత షికార్ల కంటే షికార్లకు, ఏదైనా హోటల్స్ కంటే హోటల్స్కు, సినిమాల కంటే సినిమాలకు తనకు నచ్చిన విధంగా నేను మోల్డ్ అయ్యాను. అయిన తర్వాత సరే బీటెక్ చదువుతుంటే ఆ పెళ్లి కాకమునుపు నాతోటి పర్సనల్గా కొంచెం మంచిగా చనువుగా ఉన్నప్పుడు తను ఏమన్నదంటే, నన్ను ఒక అబ్బాయి లవ్ చేశాడు, నేను కూడా తనను లవ్ చేశాను, కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి నా గురించి ఒక అతను చనిపోయాడు అని చెప్పి తను అన్నది. అన్న తర్వాత చనిపోయిన గురించి మనకెందుకు, గత విషయాలు మనకు అవసరం లేదు. పెళ్లి కాకమునుపు నువ్వు ఎలా ఉన్నావో నాకు అవసరం లేదు. పెళ్లి అయిన తర్వాత నాతో మంచుకుంటే చాలు అని చెప్పి నేను తనకు చెప్పాను. చెప్పిన తర్వాత ఆమె బీటెక్ చేస్తా అంటే ఇంటికా నుంచి అప్ అండ్ డౌన్ చేయి అని చెప్పి అంటే, ఇంటికా నుంచి అప్ అండ్ డౌన్ చేయను, మీ అమ్మనంటే నాకు ఇష్టం లేదు అని చెప్పంటే సరే తీ అని చెప్పి తనను హాస్టల్లో పెట్టి చదివించాను. హాస్టల్లో ఖర్చులు. డౌట్ అండి, పెళ్ళైన తర్వాత మీరు ఎన్ని రోజులు కలిసి ఉన్నారు? ఇమీడియట్ గా కాలికటా వెళ్ళిపోయారా? లేదు, 2 months కలిసి ఉన్నాను. 2 months ఇక్కడ ఈ ఊర్లో కలిసి ఉన్నారు, ఇంటికానే ఉన్నాను. ఆ తర్వాత మీరు కాలికటా వెళ్ళిపోయారు? కలకట్టా అది కూడా వెళ్ళి 2011లో నాకు మ్యారేజ్ అయింది. 2012లో మళ్ళీ సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ అయి పెట్టుకున్నాను ఎమ్మటే. ఒక 6 months అంతే. 6 monthsలో నాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాను. తను చదువుకుంటా అంటే చదివించాను, అన్ని బాగానే చూసుకున్నాను. కానీ బీటెక్లో ఒక అబ్బాయి తోటి లవ్ అఫేర్ ఉంది అమ్మాయికి. అది నాకెట్టా తెలిసింది అని అంటే, ఆ అబ్బాయి తరచూ ఫోన్ చేసేవాడు. సార్ ఒక లవ్ అఫేర్ ఉంది, ఆయన చనిపోయాడు. ఇంకో లవ్ అఫేర్ ఉంది. లవ్ అఫేర్ బీటెక్లో. పెళ్ళైన తర్వాత సో తర్వాత నేను కొంచెం అమ్మాయిని, మా మిస్సెస్ని అడిగితే మిస్సెస్ కొంచెం తడబడ్డది. తర్వాత అబ్బాయిని తిట్టాను, మా మిస్సెస్ను కోప్పడ్డాను, వాళ్ళ అమ్మ నాన్న పిలిపించాను, వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాను. మా మిస్సెస్ తప్పైందని చెప్పి ఒప్పుకున్న తర్వాత అప్పటికే పెళ్ళి అయ్యి ఒక 1 year అవుతుంది అంతే. 1 year 2 years అవుతుంది. తప్పంటే ఏంటి? ఫోన్లే మాట్లాడుతుందా? ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా? తెలియదు మేడం అది ఆ విషయం. మీకు ఎలా తెలిసింది అమ్మాయికి ఒక వ్యక్తితో మాట్లాడుతుంది? ఫోన్ వాళ్ళు చనువుగా మా మిస్సెస్ ఒప్పుకుంది. తర్వాత వాళ్ళ నాన్న కూడా కేసు పెట్టాడు, అబ్బాయి మీద కేసు పెడతా అని చెప్పి కేసు పెట్టి. అంత ఖాళీ టైం ఉంటే మీతోనే మాట్లాడవచ్చు కదా. మీరు అక్కడ ఒంటరిగా కలకత్తాలో ఉంటున్నారు, సికింద్రాబాద్ లో ఉంటున్నారు. ఆ వచ్చిన తర్వాత భర్తతోటే మాట్లాడవచ్చు కదా రొమాంటిక్ గా. తను ఫస్ట్ నుంచి కూడా తను ఏమంటుందంటే, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే నేను ఫస్ట్ మ్యారేజ్ కాకమునిపే అడిగాను, నీకేమైనా లవ్ అఫేర్స్ ఉన్నా చెప్పు, నేను డ్రాప్ అయిపోతాను, నా మీదనే వేసుకుంటాను, ఆ తప్పు కూడా నా మీదనే వేసుకుంటాను. నువ్వు ఫ్యూచర్ లో నా జీవితంలోకి వచ్చి తర్వాత లవ్ అఫేర్స్ ఉన్నాయి, నా లైఫ్ స్పాయిల్ చేయొద్దు అని చెప్పి తనకు చెప్పాను. చెప్పిన తర్వాత అలాంటిది ఏం లేదు, నువ్వు చాలా ఉన్నతంగా మాట్లాడుతున్నావు, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను మోటివేషన్ చేసింది. అట్లా అనేసరికి సరే నా విషయం అయితే చెప్పేసిన. నాకైతే ఎలాంటి లవ్ అఫేర్స్ కానీ ఇల్లీగల్ అఫేర్స్ కానీ నేను కష్టపడి పైకి వచ్చాను మేడం. బాగా కష్టపడి, చాలా పేద కుటుంబం నుంచి వెళ్ళి కష్టపడి పైకి వచ్చాను. మా మిస్సెస్ కూడా చెప్పాను. చెప్పిన తర్వాత సరే అని చెప్పి ఒప్పుకుంది. నాకు ఎలాంటిది లేదండి, సరే అని చెప్పి అనుకున్నాను. ఆమె అక్కడి నుంచి వెళ్ళి మా మిస్సెస్కు 2013-14 టైంలో, 13లో బీటెక్ అయిపోయింది, 14 ఆ టైంలో మా మిస్సెస్కు ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పి వీళ్ళు అంటుంటే నేను 5 లక్షలు పెట్టి ట్రీట్మెంట్ చేయించాను హైదరాబాద్లో. ఆమెకు బెలూన్స్ అంటే దాన్ని ఏమంటారు, నీటి బుడగలు అంటే ఫైబ్రాయిడ్స్. అయ్యో, అయితే దానివల్ల ఆమెకు ప్రెగ్నెన్సీ రాకపోతే మెడిసిన్ వాడాను, కంట్రోల్ కాలేదు. తర్వాత రైల్వే హాస్పిటల్ నాకు ఫ్రీ. సో ఆమెకు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు, ఇట్లా లైబ్రోస్కోపీ ఆపరేషన్ చేయాలి అని అంటే సరే అని చెప్పి రైల్వే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించిన 1 month లోపలనే కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత మా మిస్సెస్ కన్సీవ్ అయింది కదా, ఆమె ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒక పని మనిషిని పెట్టాను. వర్క్ చేయకు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను డ్యూటీకి పోతాను, మంచిగా చూసుకుంటాను అని చెప్పి బాగా చూసుకున్నాను. తనకు సెకండ్ లవర్ మీద పెట్టిన కేసు ఏమైంది? పెట్టారా లేదన్న విషయం మా డాడీ చూసుకుంటాడని చెప్పాను. అంతే. మీ మామగారు కంప్లైంట్ ఇచ్చాడా ఇయ్యలేదా మా మిస్సెస్ అన్నది. వాడెవడో ఫోన్ చేసిండు, వాడిని మా డాడీ చూసుకుంటాడు, కేసు పెడతాడు అది అని చెప్పి తెలియనట్టుగా యాక్టింగ్ చేసింది. మీరు నమ్మారు? నేను నమ్మాను. సరేలే అని చెప్పి పెళ్ళి అయింది కొత్తలే, మళ్ళీ ఫ్యామిలీ డిస్ప్యూట్ చేసుకోవడం ఎందుకు, ఆమె రియలైజ్ అయితే చాలు అని అనుకున్నాను. అదంతా అయిపోయిన తర్వాత కన్సీవ్ అయింది, మంచిగానే ఉన్నాము. ఒక పని మనిషిని పెట్టాను. ఆ పని మనిషి కూడా మాకు తెలిసిన ఆమె, మా ఊరు దగ్గర ఆమె కూడా
బాగానే చూసుకున్నది, అంత అయిపోయింది. వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ ఎవరు పట్టించుకోలేదు. ఆమెకు ఫ్రూట్స్ కావాలన్నా పళ్ళు కావాలన్నా ఏం కావాలన్నా ప్రతిదీ తీసుకొచ్చి తినిపించి తాపించడాన్ని ఫస్ట్ డెలివరీ వాళ్ళే చేయించారా మీరు చేయించారు? నేనే చేపించుకున్నాను. కానీ లాస్ట్ ఒక 1 month 9th month 8th month ఆ టైం ఉంటుంది కదా, ఆ పీరియడ్లో మా మిస్సెస్ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే సరే వెళ్ళని చెప్పాను. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ నేను తీసుకొచ్చి రైల్వే హాస్పిటల్లో డెలివరీ చేయించాను. డెలివరీ చేసిన తర్వాత ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత వాళ్ళ మదర్ వచ్చింది తనకు తోడుగా, నేను కూడా ఉన్నాను. తర్వాత ఇంకొక పర్సన్ కూడా మా మిస్సెస్ వాళ్ళ మరిది, అంటే మొత్తం మా మిస్సెస్ తోటి 4. ఫస్ట్ అమ్మాయిని నేనే చేసుకున్నా, థర్డ్ అమ్మాయిని వేరే అబ్బాయి చేసుకున్నాడు. ఆయనే కూడా వచ్చాడు తను అక్కడికి రైల్వే హాస్పిటల్కి. వచ్చిన తర్వాత మా మిస్సెస్ వాళ్ళ మమ్మీ ఏమన్నదంటే బాబుకు పాలు పట్టకు అందం పోతుంది అని అన్నది. అందం పోతుంది అని అంటే అసలు డాక్టర్స్ నాకు కూడా తెలియదు అప్పుడు, కొత్త నాకు అసలు ఏం అవగాహన లేదు. అంత అందగత్తా మీ ఆవిడ అందం పోయే అంత? మా మిస్సెస్ వాళ్ళ మమ్మీ అంటుంది. అనేసరికి పాల ప్యాకెట్ తీసుకొచ్చి అదే పాల డబ్బా తీసుకొచ్చి తాపి అని అంటే నాకు తెలియదు. పక్క మట్టుల్లో అందరూ నేను చెప్పాను ఇట్లా పాలు పట్టి అంటే పట్టియట్లేదు అని అంటే అట్లెట్లా అని చెప్పి పక్క మట్టు ఉన్న వాళ్ళు తిట్టారు. మా మిస్సెస్ని తిట్టారు, తర్వాత మా అత్తమ్మని తిట్టారు. తిట్టి పాలు పట్టించారు. పాలు పట్టించిన తర్వాత నార్మల్ అయిపోయింది. మా మిస్సెస్ వాళ్ళ మమ్మీకి నాకు గొడవ అయింది. నువ్వు ఎందుకు ఇట్లా అన్నావు, నా కొడుకు పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడిగాను. అన్న తర్వాత మా ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్ జరిగింది. ఒక 1 వారం రోజులు 10 రోజులు ఆపరేషన్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేశారు. కాజిపేటకు తీసుకుని వెళ్ళారు సికింద్రాబాద్ నుంచి వెళ్ళి. నాకు అదే టైంలో సికింద్రాబాద్ నుంచి వెళ్ళి నాకు హుబ్లీకి కర్ణాటక స్టేట్కు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మా ఇద్దరి మధ్యలో చిన్న క్లాషెస్ ఉన్నాయి, మా మిస్సెస్ తోటి తర్వాత మా అత్తమ్మతోటి. దీనివల్ల అయిన తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నా అని చెప్పి మా మిస్సెస్కి చెప్పాను. పాలిస్తే అందం పోతుందని మీ అత్తగారు అన్నారని మీకు ఎలా తెలుసు? నా ముందే కదా అన్నది, నాకు తెలియదు. అంటే అప్పుడు దాని ముర్రు పాలు అంటారు ఏమంటారు నాకు తెలియదు. ఆ పాలు తాపిస్తే ఏమైనా అవుతుందేమో నాకు తెలియక నేను ముందే డాక్టర్ చెప్తారు అవి చాలా ఇంపార్టెంట్ అని. యాంటీబయాటిక్ అవి చాలా రకాలుగా ఎన్నో రకాల జబ్బులకి నివారణకు ఉపయోగపడతాయి అవి. అవునవును. అంతా అయిపోయిన తర్వాత నేను కర్ణాటక హుబ్లీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మా మిస్సెస్ వాళ్ళ మమ్మీ తరచూ నాకు ఏం చెప్పేది అని అంటే, మీ మామయ్య ఉంచుకున్నాడు, నమ్మల్ని పట్టించుకోవట్లేదు, నా దగ్గరికి రావట్లేదు, నువ్వు కొడుకువైనా నువ్వే, అల్లునివైనా నువ్వే, ఇంటికి పెద్దోని నువ్వే, నా పెద్ద బిడ్డను చేసుకున్నావు కాబట్టి నువ్వు అడగాలి అని చెప్పి మా అత్తమ్మ ఫోర్స్ చేసింది. తర్వాత మా 3 మరదలు మా మిస్సెస్ కూడా ఫోర్స్ చేసింది మీ మామగారిని నిలదీయమని చెప్పి. వెళ్ళి నిలదీసావా? నేను నిలదీయలేదు. నేను ఏమన్నానంటే, నేను తెలియకంటే నాకు ఈ స్టోరీ తెలియక నేనేదో మ్యారేజ్ చేసుకున్నా, సరే అయిపోయింది, నా జీవితం అయిపోయింది. ఇంకా నీకు 3 అమ్మాయిలు ఉన్నారు, ఆ 3 అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే ఎవరు ముందుకు రారు, నీ పరిస్థితి ఇట్లా ఉన్నది అని చెప్పి నేను చెప్పాను. నువ్వెవరు నన్ను అడగడానికి, నీకేం అవసరం, పెళ్లి చేసిన అంతవరకే నువ్వు అల్లునివా, అల్లుని లెక్కనే ఉండు, నీ విషయంలో నీ జోక్యం చేసుకుంటే నన్ను అడుగు అని ఎవరన్నారు? మా మామయ్య అన్నాడు. అన్న తర్వాత ఇక 1 అనలేదు 2 అనలేదు. తర్వాత నేను అక్కడ ఉండడం కూడా నాకు ఇష్టమని. ఓ పక్కన మీ అత్తగారు మీకు పెద్దగా సపోర్ట్ చెయ్యట్లా లేదు, ఆవిడకి మీరు ఎందుకు సపోర్ట్ చేశారు? బతిలాడింది మా మిస్సెస్, నాకు ఫోర్స్ చేసింది కదా. ఇద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయితే అనవసరంగా అన్నారు. ఇంకా మీరు వచ్చేసారు, ఎందుకు వచ్చేసిన తర్వాత మళ్ళా తర్వాత ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. కర్ణాటక నుంచి వెళ్ళి మా అత్తగారింటికి వచ్చినప్పుడు, వీడు చెప్తే వినట్లేదు, వీడిని చంపాలి ఎట్లయినా చేసి. ఎందుకు? మా అత్తమ్మ ఉన్ను తర్వాత మా మిస్సెస్, దాంట్లో ఇంక్లూడింగ్ మా మిస్సెస్ కూడా ఉంది దాంట్లో ఆ టైంలో. అన్న తర్వాత నేనేమన్నాను, పిల్లలు పోతే పిల్లలు సంపాదించుకోవచ్చు, భార్య ఒకవేళ పోయినా భార్యను కూడా వేరే పెళ్లి చేసుకోవచ్చు, కానీ తండ్రి పోతే తండ్రి రాడబ్బా, తండ్రిని చంపుకోవద్దు అని చెప్పి మా మిస్సెస్కి చెప్పాను. చెప్తే తండ్రిని వాళ్ళ డాడీనే చంపుకోవడానికి మా అత్తమ్మ కూడా తయారైపోయింది, వాళ్ళ 3 పిల్లలు. నేనేమన్నాను, మీ డాడీ అత్తమ్మ మీ మామయ్యను మీ భర్తను చంపితే మరి నీకేమొస్తుంది అని అడిగిన. ఏమంటది అని అంటే, నాకు పెన్షన్ వస్తుంది వాడిని చంపితే. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన రైల్వేలో. అలా డబ్బులు వస్తాయని మీ మామగారిని చంపితే నెక్స్ట్ నువ్వేగా. అయితే నాకు పెన్షన్ వస్తుంది, నా చిన్న కూతురుకు జాబ్ వస్తుంది అని చెప్పి తను అన్నది. అన్న తర్వాత ఇదైతే కరెక్ట్ కాదు అని చెప్పి మా మిస్సెస్కి చెప్పాను. తర్వాత మా అత్తమ్మకి చెప్పాను. చంపే ప్లాన్ కూడా చెప్పారు మీకు? ఎలా చంపేద్దాం అనుకున్నా? చెప్పారు. అంటే ఏమని చెప్పారంటే, ఎవరన్నా మాట్లాడదాము, ఒక 2-3 లక్షలు ఇద్దాము, నీ డబ్బులు అరేంజ్ చేస్తాను. మర్డర్ కేసు అవుతుందిగా. నేను అది చెప్పాను, మీ గురించి నీ జైలుకు పోను, నాకు అవసరం లేదు, మీరు ఎటన్నా సావండి, నాకు సంబంధం లేదు అని చెప్పి. బతికే ఉన్నారా ఇప్పుడు? ఉన్నాడు.
ఆయనకు చెప్పాను, ఈ విషయం కూడా చెప్పాను. ఎంతైనా పిల్లనిచ్చినోడు కదా నాకు, మా మామయ్య అవుతాడు కదా అని చెప్పి ఉద్దేశంతో మా మామయ్యకి చెప్పాను. ఏమని చెప్పానంటే, ఇప్పుడు మీ అత్తమ్మ తర్వాత నీ 4 అమ్మాయిలు నేను చంపడానికి ప్లాన్ చేస్తాను నాకు చెప్పారు. నిన్ను ఎట్లాగో నమ్మడం మీ మామయ్య. నువ్వు అయితే చెప్పినా. చెప్తే ఒక్క నిమిషం తమ్ముడు, నీకెందుకు వచ్చి చెప్పారు? ఎవరు మీ అత్తగారుని మీ భార్య మీకెందుకు వచ్చి చెప్పారు? ఎవరికో 2 లక్షలు ఇచ్చే బదులు నీ ద్వారా నడిపిద్దామనా ఈ కార్యక్రమం? కాదు సార్, జనాల్ని ఎత్తకమని. జనాల్ని వేరే వాళ్ళని ఎవరైనా చూడండి. నేనేమో ఇతన్నే లేదు లేదు, నన్ను కాదు అతన్ని కాదు, సపోర్ట్ చేయమంటున్నారు. నన్ను ఓన్లీ సపోర్ట్ చేయమంటున్నారు. నాకు సపోర్ట్ అవసరం లేదు. మీరు వెళ్ళి మీ మామగారికి చెప్పేస్తారు అనే నమ్మకం వాళ్ళకు ఉందా? చెప్పేసి అడిగా. మీరు చెప్పేశారు, మీ మీద అంత నమ్మకం ఏంటి? ఈ మాస్టర్ ప్లాన్ నేను అడిగాను కదా, ఫస్ట్ గొడవ అయింది కదా మా మామయ్యకి నాకు, నువ్వెవరు నన్ను అడగడానికి, ఈ విషయంలో కూడా సపోర్ట్ చేస్తారు చంపడానికి కూడా అని చెప్పి అనుకున్నారేమో తెలియదు. అయితే నేను పోయి మా మామయ్యకి చెప్పాను. రియాక్షన్ ఏంటో చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు, ఎన్నిసార్లు ఎంతమంది చెప్పారు అది. నాకు తెలుసు ఈ విషయం, అందుకే కదా నేను వేరే వాళ్ళని ఉంచుకున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా అన్నం తినడు ఇప్పటికి ప్రెసెంట్ నవ్వు. మా అత్తగారి చేతితో అన్నం తినడు. వేరే ఇంకొక ఆమెను ఉంచుకుంటే అసలు ఆమెను ఎట్లా ఉంచుకున్నాడు అంటే, ఆయన కూడా రైల్వేలో జాబ్ చేస్తాడు. అజాత పురుషుడు, ఎప్పటి నుంచి ఎన్ని సాగు కార్యక్రమాలు బతికాడో. ఏం మేడం ఇది ఫస్ట్ కాదు, ఎన్నిట్లో కలిపారు తల్లి కూతురు. సార్ ఆయన స్టోరీ పక్కన పెట్టండి సార్, మీ బాధ ఏంటి? అంటే నా బాధ ఏంటంటే, వాళ్ళు అట్లా చేశారు, 3 అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు ధైర్యంగానే భోజనం చేశారు? నేను తినలేదు ఎప్పుడు వాళ్ళ ఇంటికి భోజనం చేయలేదు. నాకు భయం వేసింది, వాళ్ళ తండ్రిని చంపుతాను. తర్వాత మీ మావ మీ ఇంట్లో తిండు, మీరు మీ ఇంట్లో తినరు, మగవాళ్ళే తినరు అక్కడ ఇంట్లో. వాళ్ళ ఇంట్లో తినాడు సార్, మా అత్తగారి ఇంట్లో నేను తినడం బంద్ చేసా, వాళ్ళ ఇంటికి పోవడం బంద్ చేసా. వస్తే రోడ్డు మీద ఉంటాను, హోటల్లో తింటాను, బయటకు వచ్చేస్తా. మీ ఆవిడ మీద మీకేం డౌట్ ఏం లేదు, మా మిస్సెస్ పెద్ద అట్లా అని నాకేం అనిపించలేదు, ఎప్పుడు కూడా పర్వాలేదు. సరే, లవ్ మ్యారేజ్ చేసుకుని ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతా వాళ్ళ పర్సనల్ లైఫ్, అది నాకు సంబంధం లేదు. నా భార్య, నా పిల్లలు, నా సంసారం బాగుంటే చాలు అని చెప్పి నేను అనుకున్నాను. వెరీ గుడ్. తర్వాత అయిపోయిన తర్వాత మా మిస్సెస్ కి చెప్పాను, మీ డాడీని చంపడం అయితే కరెక్ట్ కాదు. ఇక ఆ స్టోరీ అయిపోయింది, మీ లైఫ్ స్టోరీ లాగా రండి. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి కర్ణాటక వెళ్ళిపోయాను మేడం. భార్య పిల్లల్ని కూడా తీసుకెళ్ళి, భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నారు మీరు? అక్కడ ఉన్నారు 2015 కు వెళ్ళాను. 2011 లో మ్యారేజ్ అయింది, 12 కు ఎండ్కి వచ్చేసాను, సికింద్రాబాద్కి వచ్చాను. 2015 లో బాబు పుట్టాడు. అదంతా అయిపోయింది. 15 లో నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మా బాబు అక్కడ చిన్న కొడుకు హుబ్లీలో పుట్టాడు. 2017 లో పుట్టాడు. 17, 18 అదే ఏదైనా కానీ పుట్టాడు. పుట్టిన తర్వాత మా మిస్సెస్ కు, వాళ్ళ ఫాదర్ కు, మదర్ కు ఫోన్ చేసి, దయచేసి ఇక్కడ నాకు ఎవరు తెలియదు, కాని దేశంలో ఉన్నాను, కాని రాష్ట్రంలో ఉన్నాను, ఇక్కడ భాష తెలియదు, కర్ణాటక లాంగ్వేజ్, కాబట్టి దయచేసి ఇక్కడికి అత్తమ్మను కానీ లేదా మీరు కానీ రండి అని చెప్పి మా మామయ్యని రిక్వెస్ట్ చేశాను. మీ అమ్మా నాన్న పిలవచ్చు కదా, పిలుచుకున్నాను. చెప్తాను, అది ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి కదా. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తల్లిదండ్రులనే ఎక్కువ ఇష్టపడతారు. కానీ నీకు మీ అత్తతో డేంజర్ ఉందిగా, మామని రమ్మంటే ఓకే. అయితే నేను చెప్పాను, చెప్తే మా మిస్సెస్ వాళ్ళ డాడీ కూడా ఫోన్ చేసింది, వాళ్ళ మదర్ ఫోన్ చేసింది, కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే మా మిస్సెస్కి చెప్పాను, తండ్రివైనా నేనే, భర్తనైనా నేనే, ఫ్రెండ్నైనా నేనే, నువ్వు ఏడవకు, బాధపడకు, దుఃఖపడకు, నేను ఉన్నంత వరకు నేను మంచిగా చూసుకుంటా అని చెప్పి మా మిస్సెస్కి చెప్పాను. చెప్పిన తర్వాత ఏడిచింది. తర్వాత మరి ఎవరు లేరు కాబట్టి మా అమ్మ నాన్న అసలు చదువు రాదు, అనామకులు, వాళ్ళకి ఏం తెలియదు, పల్లెటూరు మనసులు. వాళ్ళకి చెప్పాను, అమ్మ మరి మా మిస్సెస్ పరిస్థితి ఇది, కాబట్టి మీరు రావాల్సి వస్తుంది అని అంటే, ఎక్కడ అసలు మా ఊరు నుంచి వెళ్ళి బయటికి వరంగల్ దగ్గర వెళ్ళడానికే మాకు తెలియదు, నువ్వు సికింద్రాబాద్లో ఉంటేనే మేము రాలేదు, మాకు మీ ఇల్లు తెలియదు, ఎక్కడ లేదా కొంచెం బ్రీఫ్ చేయండి సార్, మేము కూడా మాట్లాడాలి. ఓకే. అయిపోయిన తర్వాత మా మిస్సెస్ డెలివరీ అయింది, మా అమ్మ నాన్న పిలిపించుకున్నాను. నాకు అక్కడ కొలీగ్స్ ఉన్నారు కదా, కొలీగ్స్ వల్ల చెప్పాను నా ప్రాబ్లం, చెప్తే వాళ్ళ వైఫ్లకు చెప్పి వాళ్ళు ఏం చేశారు, మా మిస్సెస్ను డెలివరీ దగ్గర వాళ్ళు 2 hours 3 ఇయర్స్ ఉన్నారు అక్కడ మీరు? 4 years. ఎప్పటిదాకా ఉన్నారు లాస్ట్ గా? 2019 వరకు. తర్వాత సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. 2019 నుంచి సికింద్రాబాద్ లో ఉంటున్నారు. ఇప్పుడు మీ వైఫ్ మీరు కలిసి ఉన్నారా లేకపోతే విడిపోయారు? ఎప్పటి నుంచి విడిపోయారు? అస్సలు పాయింట్లే మర్చిపోతున్నాం. ఓకే, చెప్పండి. అయితే అక్కడి నుంచి మా మిస్సెస్ డెలివరీ అయినప్పుడు నాకు 5 ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికాడ మేము వెళ్ళేది, తరచుగా అందరం కలిసి భోజనాలు చేసుకునేది, మంచిగా సంతోషంగా ఉండేది. వాళ్ళు వచ్చి 3 hours డ్యూటీ చేశారు మా మిస్సెస్ దగ్గర. డ్యూటీ చేసి ఆమెకు తినిపియడము, మంచిగా చూసుకోవడము, అంత అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అంటే జెంట్సా వాళ్ళ ఫ్యామిలీ? జెంట్స్, నా ఫ్రెండ్స్. ఆ జెంట్స్ కు నీ చెప్పుకుంటే వాళ్ళ వైఫ్ లకు చెప్పారు,
వాళ్ళ వైఫ్లకు చెప్పి మా మిస్సెస్ను కూడా కలుపుకున్నారు వాళ్ళ దాంట్లో. ఓకే, టీమ్ ఒక టీమ్గా కలుపుకొని ఎక్కడికైనా అంటే బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్ళాలన్నా ఫ్యామిలీ ట్రిప్ చేసుకునే వాళ్ళం. అక్కడ మంచిగా చూసుకున్నాము. మా మదర్ ఫాదరు అయిపోయింది. అక్కడి నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యి నేను సికింద్రాబాద్కి వచ్చాను. సికింద్రాబాద్కి వచ్చిన తర్వాత మా మిస్సెస్ ఏమన్నది అంటే నేను చదువుకుంటాను అని చెప్పన్నది. చదువుకుంటాను అంటే ఏం చదువుకుంటావు అంటే నేను బీఈడి చేస్తాను, నన్ను బీటెక్ చదివించావు కాబట్టి బీఈడి చేస్తాను, ఏదైనా స్కూల్లో టీచింగ్ చేసుకుంటాను. ఇద్దరు పిల్లల్ని ఎవరు చూస్తారు? పసి పిల్లల్ని. నేను నైట్ డ్యూటీలు నాకు లేవు, నేను మార్నింగ్ వెళ్తాను, ఈవినింగ్ వరకు వస్తాను. కొంచెం డ్యూటీ విషయంలో పర్మిషన్ అడిగి ఏమైనా అవసరం ఉంటే పర్మిషన్ అడిగి వస్తాను, లేదా లీవ్ అయినా పెట్టుకుంటాను. తర్వాత బడన్ అయిపోయింది తనకు. కాలేజీకి వెళ్ళడము, బీఈడి కాలేజీకి వెళ్తా అంటే తనకి ఏం చేశానంటే, ఆమెకు సైకిల్ తొక్కడం వచ్చా అనంటే సైకిల్ తొక్కడం వచ్చు అనంటే నీకు బండి కొనిస్తానని చెప్పి బండి కొనిచ్చాను. ఆమె అడిగింది నేను ఎట్లా పోవాలంటే, మా మిస్సెస్ను కాలు కింద పెట్టొద్దు, ఆమె కాలేజీలో వెళ్ళాలి, కాలేజీకి వెళ్తే నా బండి మీద వెళ్ళాలి, తర్వాత నా ఇంటికి బండి మీద రావాలి, నా ఆశ. నేను అట్లా అనుకున్నాను, బండి కొనిచ్చాను. షోరూమ్ బండి వాళ్ళ మా మామయ్యని పిలిపించి షోరూమ్ బండి తీసుకున్నాను. కాలేజీకి వెళ్తుంది, అడ్మిషన్ చేయించాను, సికింద్రాబాద్ని అడ్మిషన్ చేయించాను. మిస్సెస్ కాలేజీకి వెళ్తుంటే వస్తుంటే తనకు బర్డెన్ అయిపోయినట్టున్నది. తను ఏమన్నదంటే మీ అమ్మ నాన్న పిలిపియండి అని అంటే, మా అమ్మ నాన్న అంటే నీకు ఇష్టం లేదు కదా, నువ్వు ఎట్లా ఇప్పుడు నేనైతే పిలిస్తే అయితే రారు, ఒకవేళ నీకు ఇష్టం ఉండి అత్తమ్మ మామయ్య రండి అని అంటే వాళ్ళు వస్తారు, నువ్వు ఇష్టంగా పిలుచుకుంటే వస్తారు అని చెప్పి అంటే సరే అని చెప్పి మా మిస్సెస్ ఫోన్ చేసింది. వచ్చిన తర్వాత వాళ్ళకి నెల రోజుల చుక్కలు చూపెట్టింది మా మిస్సెస్. ఎందుకు చుక్కలు చూపెట్టింది అని అంటే, మా నాన్నకు చెవులేన పడవు, కొంచెము మైండ్ కూడా సహకరించదు. మా డాడీకి 75-76 ఇయర్స్, మా అమ్మకి 71-72, ఆమె బీపీ పేషెంట్. పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చేది, మా ఇంటికి కూడా దగ్గరనే ఉండే. మా మిస్సెస్ కాలేజీకి వెళ్ళేది. ఆ నెల రోజులలో సుక్కలు చూపెట్టింది మా మమ్మీకి. మా నాన్న చెప్పకుండా పారిపోయాడు ఇంటికి, సికింద్రాబాద్ నుంచి వెళ్ళి వరంగల్కి వెళ్ళిపోయాడు. తర్వాత మా మదర్ కూడా వెళ్ళిపోయింది. నేను మిస్సింగ్ కేసు కూడా పెట్టాను మా డాడీ మీద, ఎడిపోయిండు ఏమో అని చెప్పి. అదంతా అయిపోయిన తర్వాత మా మిస్సెస్ తోటి కొంచెం నాకు ఎందుకు గొడవ అయింది అని అంటే, మా ఫాదర్కు ఛాయ్ ఇస్తానప్పుడు ఆమె చెయ్యి మామూలుగా ఒక ట్రేలో గిట్లా తీసుకుపోయి ఇస్తారు కదా, అట్లా ఇవ్వకుండా మా డాడీకి పిలిచినా వినపడదు కాబట్టి చెయ్యి మీద పెట్టింది, నా ముందే పెట్టింది, అది కూడా కాలేలాగా. మా డాడీకి ఏమో ఏం అర్థం కాలేదు, ఆయన తీసుకున్నాడు. ఆయన కూడా మా మదర్ ఏమో మీ అందరం టిఫిన్ చేసుకుంటే టిఫిన్ వినిపించకపోతే వినిపిస్తుంది, కనిపిస్తుంది కదండి, ప్లేట్ లో ఇస్తే కనిపిస్తుంది, ఆయనకి తీసుకుంటాడుగా, ఎదురుగా తీసుకొచ్చి మావయ్య కాఫీ ఇష్టం లేదు. తనకు సోరియాసిస్ ఉంది, మా డాడీకి సోరియాసిస్ ప్రాబ్లం ఉంది, కొంచెం అయిష్టంగానే కొంచెం దూరంగానే ఇస్తే తను అదేదో టేబుల్ మీద పెట్టేసిన బాగుండు కదా. సరే అని చెప్పి ఊకున్నాను. మా మదర్ ఒకసారి ఏం చేసిందంటే, టిఫిన్ పులిహోర చేసింది మా మిస్సెస్. ఆ పులిహోర అందరికి ఏమో, నాకు కూడా బాగుంది, పిల్లలకు బాగుంది, అందరికి బాగుంది. సాల్ట్ ఒక్కదానికే మా మదర్ టిఫిన్ దాంట్లోనే ఎక్కువ ఉంది. మా మదర్ వచ్చి చిన్నగా చూపెట్టింది, డాడీ మీరు తిట్టుకోవద్దు, ఏమనుకోవద్దు, గిట్లా పరిస్థితి ఉన్నది మీ మిస్సెస్ ద్వారా, ఉప్పు నాకు ఎక్కువైంది, నీ దాంట్లో ఎట్లున్నది అంటే, మా మదర్ది నేను తిని చూశాను, నాది తిని చూశాను, మా మదర్ దాంట్లో ఉప్పు ఎక్కువ అన్న తర్వాత సరే అని చెప్పి గొడవ కూడా చేసుకోలేదు నేను మా మిస్సెస్ తోటి. మా మిస్సెస్ గొడవ కాకుండా మా మదర్ వెళ్ళిపోయింది, 1 monthలోనే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మా ఇద్దరి మధ్యలో నేను పర్సనల్గా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను, వాళ్ళని రమ్మని చెప్పింది నువ్వే, తర్వాత నువ్వు మా మదర్కును ఫాదర్ను మంచిగా ట్రీట్ చేయలేదు, ఇది కరెక్ట్ కాదు, నీ అమ్మ నాన్న వస్తే కూడా ఇట్లనే చేస్తావా, మీ అమ్మ నాన్న వస్తే మాత్రము బెడ్ వరకు పోతారు, కిచెన్లకు పోతారు, అన్ని అవి కావాలా ఇవి కావాలా అన్ని చూస్తారు. మా అమ్మ నాన్న మా అక్క చెల్లెలు అయితే మా ఇంటికి వచ్చిందే లేదు పెళ్ళి అయిన కాంచెలు, ఎప్పుడు కూడా అంత పెద్దగా ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఫంక్షన్ ఉన్నదంటే, ఏమైనా పిల్లల బర్త్డే ఉన్నదంటే అట్లా వచ్చి చూసి మా ఆపదకే వచ్చారు తప్ప వాళ్ళ ఆపదలకైతే నేను వెళ్ళలేదు. ఎప్పుడు కూడా ఏదైనా అవసరం ఉంటే ఫోన్లోనే మాట్లాడేది తప్ప ఏ రోజు కూడా నన్ను వాళ్ళ ఇంటికి పోనీయదు, వాళ్ళు నా ఇంటికి రానియదు, వచ్చినా కూడా మంచిగా ట్రీట్ చేయదు వాళ్ళను. చదువుకొని ఏం లాభము, బీఈడి చేసింది, బీటెక్ చేసింది, ఇంత చదివించిన, పీపీటీసీ కోర్సు చేయించిన, మాస్టర్స్ చేయించిన, ఇంత చదివించిన, అది ఇన్ని లక్షలు పెట్టి చదివించినా కూడా సంస్కారం రాలేదు అని చెప్పి నేను చాలా బాధపడ్డా, చాలా ఆవేదనకు గురి అయినా. తన సైకాలజీ ఏంటిది, వాళ్ళ ఇంట్లో సైకాలజీ ఏంటిది, వాళ్ళ నాన్నకు 3 భార్యలు, మా మరదలు 3 లేచిపోయారు, ఈమె సైకాలజీ అంతా కూడా వాళ్ళ టైపే తిరుగుతుంది తప్ప నా భర్తతోటి మంచిగా ఉంటా, పిల్లలతోటి మంచిగా ఉంటా అనే ఆలోచన తనకు లేదు. తర్వాత సరేలే నేను ఓర్చుకుంటేనే నా ప్రేమతోటి నా భార్యను మార్చుకుంటా, నా భార్యను ఎప్పటికైనా మార్చుకుంటా అనే ఒక మొండి సంకల్పంతో నేను ఉన్నాను తప్ప ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలైన పంచాయతీలో పెద్ద మనసులలో కూర్చొని మాట్లాడుకోవడం కానీ 10 మందిలో రచ్చ చేయడం కానీ ఏ రోజు నేను చేయలేదు. ఓకే,
నేను నా ప్రేమతోటి నా భార్యను మార్చుకుంటా, ప్రేమను మించింది ఏది లేదు అని చెప్పి నేను అనుకున్నా తప్ప, ఆమె ఎప్పుడు అడిగినా కూడా నువ్వు నాకు నచ్చలేదు, నాకు పెళ్ళి అయినప్పుడు నువ్వు నచ్చలేదురా, నాకు అవసరం లేదురా, అదిరా ఇదిరా అని కొంచెం వల్గర్గా యూజ్ చేసి చెప్పడానికి కూడా నాకు బాగా ఈ అనిపించింది. కోపంలో అని ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు యాక్చువల్ గా అందరూ ఏమంటాం, డైవర్స్ ఇచ్చేస్తాను, నీ బతుకు నువ్వు బతుకు ఎట్లా అంటుంటాం కదా, అవి నిజంగా అయి ఉండవు, కోపాల్లో అనే మాటలు. అసలు మీకు కష్టం ఏంటి? అది ఇంతవరకు బయటకు పట్ల. సపరేట్ ఫ్యామిలీ అడగడానిక సీన్ లేదు, అమ్మా నాన్న సరిగ్గా చూడలా, ఓకే మీ అమ్మా నాన్న సరిగ్గా చూడలేదు, కానీ సపరేట్ గానే మీరు ఇద్దరు ఉంటున్నారు సికింద్రాబాద్ లో, మీరు మీ పిల్లలు ఆవిడ. ఇందులో మీకు వచ్చిన మీ నలుగురికి వచ్చిన కష్టం ఏంటి అందులో మీ ఇద్దరు? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం. 2021 కరోనా తర్వాత తను ఏం చేసిందంటే బీడీ చేస్తా అంటే జాయిన్ చేసిన తర్వాత ఆమె ఏమన్నదంటే కరోనా టైంలో ఆన్లైన్ క్లాస్లే తప్ప కాలేజీకి వెళ్ళేది లేదు. తను ఏమన్నదంటే నీ ఖాళీగా ఉంటున్నాను కదా, నాకు ఒక మంచి ఫోన్ కొని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అన్నది. యూట్యూబ్ ఛానల్ ఎందుకమ్మా నీకు, నేను జాబ్ చేస్తున్నాను కదా, ఇంట్లో ఏమైనా వెళ్ళదీయట్లేదా, ఏం రావట్లేదు నీకు అని చెప్పి మా మిస్సెస్ అన్న. ఏం ఛానల్ పెడతాదంట? ఏదో పిల్లలకు సంబంధించినటువంటిది, పిల్లలకు సంబంధించినటువంటి న్యూట్రిన్ ఫుడ్స్ కానీ లేకపోతే ఏబిసిడీలు కానీ. నేను అడిగాను కంటెంట్ ఏం పెడతా అనుకుంటున్నావు, ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అని అంటే, చిన్నపిల్లల్ని నాకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వీడియోస్ చూసుకుంటారు, మన వీడియోస్ చూసుకుంటారు, ఏబిసిడీలు నేర్పిస్తాను, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించింది నేర్పిస్తాను అని అంటే సరే. ఆమె పోరుకు తట్టుకోలేక ఫోన్ కొనిచ్చాను, మంచి ఫోన్ కొనిచ్చాను. ఆ మంచి ఫోన్ కొనిచ్చుడే ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడమే నా జీవితం మొత్తం ఖరాబ్ అయిపోయింది మేడం. ఆ తర్వాత నేను ఆమెకు ఆ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఒక అబ్బాయి తోటి యూట్యూబ్లో పరిచయం అయిందంట. మరి వీళ్ళు ఎప్పుడు కలుసుకున్నారో, ఎక్కడ కలుసుకున్నారో, ఎక్కడ పోయారో నాకు తెలియదు. నేను ఎప్పుడైనా కూడా పొద్దున టిఫిన్ చేసి డ్యూటీకి వెళ్తాను, మళ్ళీ మధ్యాహ్నం కూడా నేను ఫ్యామిలీతోటే భోజనం లంచ్ చేస్తాను, ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా అన్నం తింటాను అందరితోటి కలిసే. కానీ నేను ఫెయిల్ అయ్యాను, నా ఫ్యామిలీని ఎక్కడ నేను ఇబ్బంది పెట్టాను అనేది నాకు అర్థం కాకుండా పెట్టింది. నేను డ్యూటీకి వెళ్ళే ముందు ఎన్ని గంటలకు వెళ్తావు అని చెప్పి నైట్ అడుగుతుంది, ఎన్ని గంటలకు వెళ్తుంది అని చెప్పి నన్ను అడుగుతుంది. అడిగిన తర్వాత నేను ఈ టైంకి వెళ్తానంటే టిఫిన్ చేయడానికి, నీకు బాక్స్ పెట్టడానికి అన్నట్టుగా అడిగితే, నా భార్య నా మీద ఇంత ప్రేమ చూపెడుతుందని చెప్పి నేను మైపరిచిపోతుంది నా మనసులో నేనే అనుకుంటున్నాను. కానీ నేను పోయిన తర్వాత మా మిస్సెస్ ఎట్లా రెడీ అవుతుందంటే ఒక బొమ్మలాగా తయారైపోయి ఆమె నా కోసం ఎప్పుడు తయారు కాలేదు, ఆ అబ్బాయి కోసం తయారైపోయి నన్ను మానసికంగా ఎంత ఇబ్బంది పెట్టిందంటే తర్వాత తెలుసుకున్న తర్వాత మంచిగా మంచిగా ఫోజులు ఇచ్చుకుంటా అబ్బాయికి ఫోటోలు పంపడము, షేర్ చేసుకోవడము. ఇందుకు ఆ అబ్బాయి ఏం పని చేస్తాడు? ఏం లేదు. ఈవిడ అట్లా పంపించడానికి రీజన్ ఏంటి? లవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అయితే నాకు అప్పటికి తెలియదు, తర్వాత బ్యాక్గ్రౌండ్ లో తెలిసింది. అది లవ్ చేసుకునేది కూడా 2 years తర్వాత పట్టుకున్నాను. 2023లో మీకు తెలుసు. నాకు 23 వరకు కూడా తెలియదు, 2023 జూన్ లో తెలిసింది. అయితే నాకు ఎట్లా తెలిసింది అని అంటే, మా అల్లుడు కూడా మధ్యలో వచ్చాడు, ఆయన IIT అయిపోయింది, ఆయన చదువుకుంటున్నాడు, హైదరాబాద్లో జాబ్ చేస్తా అంటే సరే రారా అని చెప్పి అన్నాను. ఆయనకు ఒక దాంట్లో జాబ్ వచ్చింది. 1 నెల రోజులు ఉండేసరికి ఈ అబ్బాయితోటి మాట్లాడడానికి సందు కాలేదని చెప్పి మా అల్లుని ఎలగొట్టింది. మా అమ్మ నాన్న కూడా ఇదే రీజన్, ఆ అబ్బాయితోటి మాట్లాడడం సందుగాక. మీ అమ్మా నాన్న 2019 కదా, అప్పటి నుంచే వీడితో ఫ్రెండ్షిప్? 19 కాదు, కరోనా తర్వాత పిల్లల్ని బీడీ చేస్తానప్పుడు కదా మా అమ్మ నాన్న పిలిపించింది. నాకు కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, పిల్లల్ని స్కూల్కి పంపడానికి ఇబ్బంది అవుతుంది. ఒకటే బాబు వెళ్తున్నాడు, అప్పుడు చిన్నోడు వెళ్ళట్లేదు. ఆ టైంలో మా బాబుని తీసుకుపోయేది వచ్చేది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత మీ అమ్మా నాన్న వచ్చారు, 1 month లో వాళ్ళని తను తరిమింది. ఎవరో చుట్టాలు కుర్రాడు వచ్చాడు, ఆ అబ్బాయిని తను తరిమింది. ఆ అబ్బాయి మీద రీజన్ ఎలిగేషన్ పెట్టింది, నేను నమ్మలేదు, వేరే విధంగా ఎలిగేషన్ పెట్టింది. అట్లా చెప్తే పంపిస్తాడని చెప్పి సరే అని చెప్పి అది అయిపోయిన తర్వాత మా మిస్సెస్ బీఈడి కాలేజ్ చేస్తుంది కాబట్టి దగ్గర ఉంటుందని చెప్పి స్కూల్ గోడ కానుకోనే నేను ఇల్లు తీసుకున్నాను. దాని పక్కమటే కాలేజీ, బీఈడి కాలేజీ. మా మిస్సెస్కు ఇబ్బంది కావద్దని ఏది ఆలోచన చేసినా నా ఫ్యామిలీ నా పిల్లలు తప్ప వేరే లోకం లేదు, నాకు ఏ ఆలోచన లేదు. ఆ విషయంలో మా మిస్సెస్ పట్ల నేను చాలా ప్రేమ కలిగి ఉన్నాను. ఆమె నాకు చాలా ఇష్టం కూడా, నా పిల్లలన్న కూడా నాకు చాలా ఇష్టం. మాకు అది అర్థం అవుతుంది సార్. ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది? ఆమె ఫీల్ అవుతుంది. ఆ అబ్బాయి మోజులో పడిపోయి నన్ను హరాస్మెంట్ చేయడము, నన్ను పట్టించుకోకపోవడము, తన దగ్గరికి వెళ్తే నన్ను అవాయిడ్ చేయడము. ఫిజికల్ రిలేషన్ ఎప్పటి నుంచి లేదు మీకు? ఒక 6 months అవుతుంది మేడం ప్రెసెంట్. ఇప్పుడు ఆ విషయం ఎలా తెలిసింది? అది కట్ చేశారా లేదా? అది నాకు 2000 ఇంకొక విషయం చెప్పాలి మేడం. నాకు 2023లో ఏప్రిల్లో మా మిస్సెస్ ఈ టెన్షన్స్ వల్ల, ఆలోచనల వల్ల నేను
బండి మీద డ్యూటీకి వెళ్తున్నాను. అప్పటిదాకా మీకు తెలియదు కదా టెన్షన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీకు ఈ తెలిసింది టెన్షన్స్ కాదు, నన్ను అవాయిడ్ చేయడము, నన్ను పట్టించుకోకపోవడము. నాకు డౌట్ వస్తుంది, ఫోన్ చెక్ చేస్తున్నాను కానీ ఫోన్లో దొరకట్లేదు. నేను ఏ విధంగా పట్టుకోవాలి? ఒక వ్యక్తి మీద ఎలిగేషన్ పెట్టాలంటే మన దగ్గర ఏమైనా ఆధారం ఉంటేనే ఎలిగేషన్ పెట్టగలుగుతాం, ఉట్టిగా ఈజీగా పెట్టలేము కదా అని చెప్పి నేను తనకు ఫోన్ తీసుకున్నాను, చెక్ చేశాను, బ్యాకప్ పెట్టాను, వాట్సాప్ బ్యాకప్ పెట్టాను, కానీ ఆమె దొరకట్లేదు. మన ఫోన్లో ఏదైనా ఒక యాప్ ఉంటే మన ఫోన్లో కనపడుతుంది, అది కనపడకుండా ఇన్స్టాగ్రామ్ను హైడ్ చేసి పెట్టింది. ఒకవేళ మన ఫోను చెక్ చేసినా కూడా మన స్క్రీన్ మీద కనపడకుండా, ఒకవేళ అది లోపలికి వెళ్ళి చెక్ చేస్తే తప్ప ఇన్స్టాగ్రామ్ అనేది బయటికి రాలేదు. నేను ఆ ఇన్స్టాగ్రామ్ను బయటికి తీశాను. ఒకరోజు నేను కింద పడ్డది చెప్పలేదు, నాకు స్పైన్ ఆపరేషన్ అయింది. నేను ఆలోచనల వల్ల బండి మీద నుంచి వెళ్తుంటే ఒక పాము అడ్డం వచ్చింది నా బండికి అడ్డం రాగానే ఏం చేయాలని అర్థం కాక ఈ ఆలోచనలో ఉన్నాను. నాకు ఆపరేషన్ అయింది. ఈ టెన్షన్స్ వల్లనే నాకు కింద పడిపోవడము, తర్వాత నేను లీవ్ పెట్టుకొని మా సార్ వాళ్ళే నువ్వు వెళ్ళిపో అబ్బా, నువ్వు డ్యూటీ చేయకు, నేను ఇట్లా నడుచుకుంటా ఇంకా నడుము పెట్టి నడుచుకుంటా డ్యూటీ చేశాను. ఒక 3 days ఆ పెయిన్ తోటే చేశాను, ఎందుకంటే మ్యాన్ పవర్ లేక, స్టాఫ్ లేక అట్లా చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు లీవ్ తీసుకోమన్నారు. అన్ఫార్చునేట్లీ ఒకరోజు మా మిస్సెస్ బండి కొంచెం లోపలికి ఉండే, ఆ బండి పైకి లేపి తీసుకొని బయటికి తీసుకొచ్చేసరికి ఇంకా పెయిన్ ఎక్కువైపోయింది, నేను పడిపోయాను మేడం. లేవలేనటువంటి పరిస్థితి. స్ట్రక్చర్లో తీసుకొని వెళ్ళారు హాస్పిటల్కి. ఆ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోతే ఈయన కాళ్ళు చేతులు పడిపోతాయి అని చెప్పి కొంచెం చెప్పారు. చెప్పితే బంజారాల్స్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డేనే నాకు ఆపరేషన్ చేశారు, రాడ్లు వేశారు. అయిన తర్వాత ఒక 1 week తర్వాత, ఒక 2 days తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. ఫస్ట్ ఆపరేషన్ అయితే నన్ను నడిపించిన తర్వాత ఓకే సక్సెస్ అయింది ఆపరేషన్ అని చెప్పాను. ఇంటికి వచ్చిన తర్వాత 1 week 10 days తర్వాత మా మిస్సెస్ వాళ్ళ చిన్న చెల్లెలు లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు మళ్ళీ 3 months తర్వాత ఆమె ఇంటికి వచ్చింది. నాకు ఆపరేషన్ టైంలో ఇంటికి వచ్చింది. ఆ విషయం మా మిస్సెస్ తెలుసుకున్నది. నేను వెళుతాను, మా చిన్న చెల్లెలు రిసెప్షన్ మా డాడీ చేస్తున్నాడు, పక్కన మీరు బెడ్ రీడన్ లో ఉంటే ఆవిడ షికార్లకి నేను వెళ్తాను అన్నది. వెళ్తాను అని అంటే, నీకు 2 పిల్లలు పుట్టారు, ఆపరేషన్ అయింది, నిన్ను పట్టించుకోలేదు, నాకు ఆపరేషన్ అయింది, కనీసం విత్ ఇన్ ఒక కాలు కనీసం చూడడానికి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కాకపోయినా అవసరం లేదు, ఓరల్ సపోర్ట్ కనీసం ఏ సపోర్ట్ అడగలేదు, ఎవ్వరు రాలేదు, కనీసం ఫోన్ చేసి కూడా అడగలేదు. ఎట్లా ఉన్నావు ఏంటిదని నీ అక్క చెల్లెలు కానీ, మీ అమ్మ నాన్న కానీ, నీ బంధువులు కానీ ఎవరైనా వచ్చారా? మా అమ్మ నాన్న ముసలోళ్ళైనా, వాళ్ళకి చేత కాకపోయినా 75 years ఉండి కూడా వాళ్ళ నా దగ్గరికి వచ్చి సేవ చేయడానికి వచ్చారు అని చెప్పి మా మిస్సెస్ తోడంటే నాతో గొడవ పడ్డది. నేను వెళ్ళిపోతా అన్నది. ప్లీజ్ వద్దు, వెళ్ళకు, నీ బెడ్ మీద పడుకున్నాను, నన్ను 2 పట్టుకొని లేపితేనే నేను లేస్తాను. ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో నన్ను వదిలిపెట్టి వెళ్తుంటే బెడ్రూమ్లో నేను పడుకున్నాను. మా మిస్సెస్ డ్రెస్ చేంజ్ చేసుకుంది, ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంటే ఆమె బ్యాగ్ ఏమైనా ఉంటే మనం మాట్లాడుకుందాము, ఏదైనా విషయం ఉంటే మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది, మాట్లాడుకోకపోతే సాల్వ్ కాదు, నువ్వు కూర్చో ఇక్కడ ఉండు అని చెప్పి నేను అన్నాను. ఆమె వెళ్ళిపోతా అంటే ఆమె బ్యాగ్ సగం పక్క ఆమె పట్టుకుంది, సగం పక్క నేను పట్టుకున్నాను. ఆమె గుంజ నీ గుంజ, నేను మంచం నుంచి పడిపోయాను, ఆమె అటుపక్క పడిపోయింది. మీరు ఆపరేషన్ చేయించుకొని మీకు ఎందుకు ఈ ఎగ్జిబిషన్ అటు ఇటు? అంటే నాకు చేసే వాళ్ళు లేరు, తేడా వస్తే ఎవరికి లాసు? ఆ టైంలో అంత ఆలోచించలేదు మేడం, ఆ టైంలో అంత ఆలోచించలేదు. తను వెళ్ళిపోయిన తర్వాత అయితే మా మిస్సెస్ వెళ్ళిపోయింది. 2 days తర్వాత వచ్చింది, పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి పిల్లలను, బంగారము, డబ్బులు, తర్వాత తనకు సంబంధించిన సర్టిఫికెట్లు, నా పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్లు, నా సర్టిఫికెట్, టోటల్గా నా దగ్గర ఏమీ లేకుండా తను మొత్తం తీసుకొని వెళ్ళింది. మీ సర్టిఫికెట్లు మీవి ఎందుకు తీసుకెళ్తారు తెలియదు, మీరు చూస్తూ ఉంటారు కదా. నేను పడుకొని ఉన్నాను, బెడ్ రిట్రీట్ అయ్యాను. నేను తను వచ్చింది, చేసుకుంది, లొల్లి పెట్టుకుంది, పంచాయతీ పెట్టుకుంది, నా సర్టిఫికెట్లు కనపడతారు, తను తీసుకుపోయిందేమో నేను అనుకుంటున్నాను. సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయి, ఏడ ఉన్నాయని నేను అంత పట్టించుకోలేదు. ఒకవేళ ఉన్నాయా లేవా పర్టికులర్గా వెతకలేదు, ఎందుకంటే నాకేం బెడ్ రీడన్ ఉన్నారు అప్పుడు ఆ టైంలో. తర్వాత అయిపోయిన తర్వాత ఆమె వెళ్ళిపోయింది. మళ్ళీ 15 రోజుల తర్వాత ఒక 15 మందిని తీసుకొని వచ్చి నేను అప్పుడు కొంచెం కట్టెపట్టుకొని నడుస్తున్నాను. నన్ను కొట్టడానికి, తన్నడానికి మా మామయ్య, వాళ్ళ రిలేషన్, మా మిస్సెస్. ఎందుకు మిమ్మల్ని కొట్టాలనుకుంటారు? పక్కన హాస్పిటల్ బెడ్ రీడర్ వ్యక్తిని 15 మంది వచ్చి కొట్టాలని ఎందుకు అనుకుంటారు? నా ఇంటి మీదకి వచ్చారు. అదే ఎందుకు? నేను మా మిస్సెస్ తోటి గొడవ అయింది అన్నాను కదా, గొడవ. ఓ పక్కన మీకే హెల్త్ బాగాలేదు, బతుకుతావా లేదో, ఎట్లా ఉంటాడరా బాబు అనే టెన్షనే ఉంటది. అటాక్ ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? నేను పోలీసులు తీసుకొచ్చి సామాను వద్దని చెప్పాను. మా మిస్సెస్ వచ్చి మా బిడ్డను మంచిగా చూసుకో అని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు.
మా మామయ్య చూసుకుంటాననే కదా ఊరంతా తిరిగావు కర్ర పట్టుకొని. అప్పుడు 15-20 ఒక అవును సార్, 15 నెల రోజుల క్రితం 15 రోజుల క్రితం హెల్త్ బాగోపోయినా ఊరంతా తిరిగారు. అవును. మీరు భార్య కావాలనే అంటున్నారు, ఆవిడే కదా వచ్చి సామాను పట్టుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ మా కూతుర్ని బాగా చూసుకో అని వాళ్ళు వచ్చి అడగడు, చూసుకుంటా కూర్చోండి లోపల నా మనసులో ఏముందంటే, నాకు చెప్పకుండా పోయిన అమ్మాయి, నాతో ఫైట్ చేసిన అమ్మాయి నేను ఉంచుకొని ఏం చేసుకోవాలి? నా ఆరోగ్యం బాగాలేనప్పుడు నన్ను పట్టించుకున్నటువంటి భార్య. ఫస్ట్ మీరు బతులాడారు, తర్వాత వాళ్ళు వచ్చినా నన్ను కాదని వెళ్ళిపోయిన దానివి ఎలా వస్తావు? ఎందుకు వస్తావు, అవసరం లేదని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే మా అమ్మ నాన్న నుండి నన్ను చూసుకున్నారు కదా. నువ్వు నీకు ఆపరేషన్ అయినప్పుడు, నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు చూసుకున్నాను నేను. నీ అమ్మ నాన్న రాలేదు, నీ అక్క చెల్లెలు రాలేదు, నీ అమ్మ నాన్న రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. నేను చిన్న పిల్లలకే చూసుకున్నారు. మీరు మంచాన పడినప్పుడు ఆవిడ రాలేదు, నాకు రాలేదు, నన్ను పట్టించుకోలేదు. నువ్వు ఎట్లా వెళ్ళిపోతే ఇప్పుడు నీ మంచికైన తర్వాత నువ్వు వచ్చి ఉండడానికి ఏంది అన్నట్టుగా నేను కొంచెం కేసులు ఫైల్ చేశారా వాళ్ళు? చేయలేదు. అప్పుడు ఇప్పుడు దాకా ఏం కేసులు లేవు? అయింది. అసలు ఎప్పటి నుంచి మీ ఇద్దరు దూరంగా ఉంటున్నారు? ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మా మిస్సెస్ను ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. వాళ్ళు వచ్చి గొడవ చేసిన తర్వాత మళ్ళీ పోయి తీసుకొచ్చుకున్న తర్వాత మా మిస్సెస్ ఏప్రిల్ 1, 2023లో ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో పరిచయమైన అబ్బాయి, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతనికి లవ్ ప్రపోజల్ మా మిస్సెస్ పెట్టింది. ఆ మిస్సెస్ పెట్టడం వల్ల ఆ ఇన్స్టాగ్రామ్ నేను అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉన్నాను. ఆ హైడ్లో పెట్టిన ఇన్స్టాగ్రామ్ను కూడా అంటే బయటికి తీస్తున్నాను, మా మిస్సెస్ తెలియదు. నేను ఆ ఫోన్లో హైడ్లో పెట్టినది అప్పుడప్పుడు చెక్ చేస్తున్నాను, మా మిస్సెస్కి తెలియదు. ఆయనే నా ఇన్స్టాగ్రామ్ ఫోన్లో కనపడతలే కదా, నన్ను ఎట్లా పట్టుకుంటాడు అని చెప్పి మా మిస్సెస్ అనుకోవచ్చు. వీడియో కాల్స్, చాటింగ్, తర్వాత కిస్సెస్, తర్వాత దాంట్లో హార్ట్ సింబల్స్, తర్వాత లవ్ ప్రపోజల్స్, ఇంకా చాలా ఘోరంగా ఉన్నది. అది నా దగ్గర ఉన్నది, చాటింగ్ ఉన్నది. నేను మా మిస్సెస్ను కొట్టలేదు, తిట్టలేదు, ఏమనలేదు. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆ పరిస్థితిలో. ఆ లవ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం నా పరిస్థితి అంతా. ఇక ఆ అబ్బాయి లవ్ ప్రపోజల్ మా మిస్సెస్ పెడితే, ఎందుకు చేసినావు, నేను ఏం అన్యాయం చేసినా, నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, నా భవిష్యత్తు ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది అని చెప్పి మా మిస్సెస్ను అడిగినా. అది కూడా నా రికార్డ్ చేసి పెట్టిన, అది కూడా నా దగ్గర ఎవిడెన్స్గా ఉన్నది. తర్వాత తను ఏమనుకుంటూ వచ్చిందంటే, నీకు అన్యాయం చేసిన నేను, మా మిస్సెస్ గిల్టీ అయిపోయింది, ఒప్పుకున్నది. నీకు అయితే అన్యాయం చేసిన, తప్పు చేసిన, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి మా మిస్సెస్ నన్ను అడుగుతుంటే నేను ఏమన్నానంటే, ఇప్పుడు ఈ సమస్య మన ఇద్దరి మధ్యలో ఒకసారి అట్లా జరిగింది, ఒకసారి ఇట్లా జరిగింది. ఫస్ట్ అబ్బాయి చనిపోయాడు, బీటెక్ ఒక అబ్బాయి లవర్ ఉన్నాడు, ఆయన కూడా యాక్సెప్ట్ చేసిన, తర్వాత 3rd పర్సన్ ఎంట్రీ అయ్యాడు. మన ఇద్దరి మధ్యలో 3 పర్సన్స్ వేరే పర్సన్ ఎంట్రీ అయితేనే మన ఇద్దరి మధ్యలో సమస్య స్టార్ట్ అవుతుంది. ఏదైనా ఉంటే, నీకేమైనా ప్రాబ్లం ఉంటే, నాకు ఇది కావాలి, అది చేయాలి అని చెప్పి ఒకసారి అడగకపోతే 2 సార్లు అడుగు. నా దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు మీకు కాకపోతే నేను చేసేది ఎవరి కోసం చేస్తానా? నాకు తాగుడు అలవాటున్నదా, తిరుగుడు అలవాటున్నదా, లేకపోతే నేను ఏమైనా ఇంకా వేరే పనులు ఏమైనా ఉన్నాయా? మిమ్మల్ని కాదని చెప్పి ఎక్కడ వెళ్తున్నానా? మార్నింగ్ డ్యూటీకి వెళ్తే సాయంత్రం వరకు కంపల్సరీ నేను ఇంట్లో ఉంటా. మిమ్మల్ని కాదని చెప్పి ఎక్కడికైనా వెళ్ళానా? ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పి మా మిస్సెస్ని అడిగితే నాకు తప్పు అయిపోయిందండి అని చెప్పి ఒప్పుకుంటే, ఇదివరకు జరిగినప్పుడు కూడా అట్నే అన్నావు. తప్పైంది, ఓకే, ఇక నుంచి చెయ్యను, నన్ను క్షమించండి అంటదా, లేదా నాకు నువ్వు అవసరం లేదు, విడాకులు ఇచ్చేస్తాను అంటుందా? రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి. తను ఒప్పుకున్న తర్వాత నేను ఒక విషయం చెప్పాను. మీ మమ్మీ నున్ను మీ సిస్టర్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు కదా, వాళ్ళని పిలిపి వాళ్ళ ముందు ఒప్పుకో, ఒక స్టాంప్ పేపర్ మీద కాగితం రాసి అని చెప్పి. అయితే వాళ్ళ మమ్మీ వచ్చింది, వాళ్ళ సిస్టర్ వచ్చింది, మా మిస్సెస్ని తిట్టారు, కోప్పడ్డారు, అంత అయిపోయింది. తర్వాత స్టాంప్ పేపర్ రాసి ఇచ్చింది మా అత్తమ్మను, మా 3వ మరదలు. మీ దగ్గర ఉందా పేపర్? ఉంది నా దగ్గర. చూపించండి సార్. ఇట్లా తయారయ్యి వాళ్ళకి ఆ అబ్బాయికి ఫోటోలు పెడుతుంది. ఆ అబ్బాయి ఇంకో అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి బీటెక్ అబ్బాయి. నవంబర్లో అమ్మాయికి నోటీస్ పంపించారు. నేను పంపించాను మేడం, దానికి రిప్లై వాళ్ళు పంపించారు. దాంట్లో ఎక్కడ కూడా ఇల్లీగల్ అఫైర్ నేను మెన్షన్ చేయలేదు, నేను పంపించిన దాంట్లో. కాపురం కావాలనుకున్నారు కాబట్టి సింపుల్ గా పంపించారు. వాళ్ళ ఆర్సీఆర్ మెయింటెనెన్స్ వేయాల్సి వస్తుంది, లేకపోతే నువ్వు తీసుకొని వెళ్ళాలి అన్నట్టుగా వాళ్ళు ఏదో పంపించారు నాకు. దాంట్లో చక్కటి ఫ్యామిలీ ఒప్పుకుందండి. ఇన్స్టాగ్రామ్లో లవ్ ప్రపోజల్ నేను పెట్టింది చూసి నన్ను కోపడిన తర్వాత ప్రేమపూర్వకంగా ఎటువంటివి ఇన్స్టాగ్రామ్లో పెట్టను మెసేజ్లని బతిలాడితే పిల్లల్ని అనుకుని చేస్తున్నాను, ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఒకరినొకరు కోరుకున్నాము, ఒకరినొకరు ఇష్టపడ్డామని కూడా రాసిచ్చింది. ఎందుకు ఇట్లా చేసినావు అని అడిగితే, ఈయన అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అని ఇది కూడా ఓకే అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నారు. వీడియో కాల్స్ ఉన్నాయి ఎక్కువ, అన్ని ఒప్పుకున్నట్టే కదండి, అన్ని ఒప్పుకుని సార్. ఇక్కడ లెటర్లో కూడా క్లియర్గా అమ్మాయి ఒప్పుకుంది, అబ్బాయితో లవ్ ప్రపోజల్ ఉంది, మా ఆయన రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాడు, ఇంకొకసారి
దాన్ని నోటరీ కూడా చెప్పించాను మేడం. ఇది ఇప్పుడు చూపెట్టినా కూడా ఒప్పుకుంటదండి? ఇప్పుడు అంటే ఇప్పుడు జనరల్ గా నేను అంటున్నాను, ఒప్పుకుంటది. అది ఏదో ఒత్తిడిలో రాసేసాను సంతకం పెట్టేసాను అని ఏమనట్లేదు, ఎప్పటికైనా ఒప్పుకుంటుంది. సరే, ఇప్పుడు ఏమైనా కేసులు రన్ అవుతున్నాయా? ఇప్పుడు ఏమి చేసిందంటే అసలు జరిగిన విషయం ఇది. ఆ, అయిన తర్వాత నా మీద 498, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్, తర్వాత గృహహింస, మన మెయింటెనెన్స్ కాదు, ఇది వరకట్న వేధింపు. మా అమ్మ నాన్న మీద 498 అంటేనే అది 498 3 and 4 డౌరీ ప్రొవిజన్ యాక్ట్ పోలీస్ స్టేషన్ కేసు ఒకటి నడుస్తుంది. 350 అదే సెక్షన్స్ వేర్లేండి. ఇప్పుడు నెక్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి నడుస్తుంది. ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ ఒక ఎఫ్ఐఆర్ ఒకటే అయింది మేడం. ఇంకా మెయింటెనెన్స్ గానీ ఇవేమీ రాలా. అది కేసు పెట్టి ఎంత కాలం అయింది? కేసు పెట్టి ఒక 2 months 3 months? 2 months అవుతుంది. 2 months. మీ అందరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఉంటారు, అది ప్రొసీడింగ్. ఇప్పుడు మీరు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి? ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటిది అని అంటే, లేనిపోని ఎలిగేషన్స్, తప్పుడు కేసులు. అంటే జరిగింది ఒకటి, తప్పుడు కేసులు పెట్టింది. మా అమ్మ నాన్న ఎక్కడో ఉంటారు విలేజ్ లో, మా సిస్టర్ ఎక్కడో ఉంటది, వాళ్ళని ఇరికిచ్చారు దీంట్లో కేసులో. అసలు జరిగింది ఏంటిది? ఇన్లీగల్ ఎఫైర్. ఇన్లీగల్ ఎఫైర్ పక్కన పెట్టేసి తప్పైందని ఒప్పుకున్నది. ఆ పోలీస్ స్టేషన్లో కూడా కౌన్సిలింగ్ ఇచ్చే దగ్గర కూడా మా మిస్సెస్ చెప్పందుకుని కొడడానికి వచ్చింది నన్ను. అక్కడ 2 times కౌన్సిలింగ్ జరిగింది, 2 times చెప్పు తీసుకుని కొడడానికి వచ్చింది. నేను అక్కడ కూడా ఏమనుకున్నానంటే, మా మిస్సెస్ ఒకవేళ తప్పు ఒప్పుకుంటుందేమో, ఇక్కడైనా ఏదో తప్పైందండి వచ్చేసాను. నా ఇన్నర్ ఫీలింగ్ ఏదంటే, తప్పైందని ఒప్పుకుంటే నేను తీసుకువెళ్దామని అనుకున్నా. కానీ పోలీసు వాళ్ళ కాలు పట్టుకుంటుంది, వాళ్ళ కాలు పట్టుకుంటుంది, ఆ పెద్ద మనుషుల కాలు. ఆవిడకి ఏం కావాలి? నీ పోతా అంటుంది, నాతో రావడానికి. సారీ చెప్తే తీసుకొని వెళ్తా అని నేను అనుకున్నాను. కానీ ఆ హెడ్ వెయిట్ ఎంత హెడ్ వెయిట్ అంటే, తనకి చాలా హెడ్ వెయిట్. అసలు వాళ్ళ ఇంట్లో కూడా భర్తలను కూడా ఏ భర్తను కూడా లెక్క చేయరు. ఈవెన్ మా అత్త అంతే, 3 అమ్మాయిలు కూడా అంతే. ఎవరు కూడా అల్లుళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు లేరు ఇప్పటికి. పిల్లలు ఇప్పుడు ఆవిడ దగ్గరే ఉన్నారు? పిల్లలు ఆమె దగ్గర. ఎంతకాలం అయింది ఆవిడ వెళ్ళిపోయి? 3.5 months అవుతుంది. 3.5 months. 2 months బ్యాక్ కేసు పెట్టింది. అక్కడ కౌన్సిలింగ్ లో కూడా అమ్మాయి వెళ్తానంటుంది, వస్తా అన్నది. నాకు ఈగో అట్ అయిపోయింది మేడం. నాకు ఇన్ని తప్పులు చేసినా కూడా యాక్సెప్ట్ చేసినా, ఈ పేపర్ రాసుకున్న తర్వాత 6 months చెప్పలేదు, 6 months టైం ఇచ్చాను. అక్కడ ఎక్కడైతే గొడవ అయిందో అక్కడ ఆ 6 months లో కలిసి ఉన్నారా మీరు? ఏప్రిల్ నుంచి మొన్న నవంబర్ దాకా కలిసిలేము. అంటే ఓన్లీ మనసులో ఉన్నాము, ఒకటే ఇంట్లో ఉన్నాము. కానీ మా మిస్సెస్ అక్కడ ఎక్కడైతే ఈ కాగితం రాసుకున్న తర్వాత, వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న పిలిపించింది మా మిస్సెస్. నేను ఉండను, అవసరం లేదు, నీకు డైవర్స్ ఇచ్చేస్తా అని చెప్పి నా మీద బాగా అగ్రెసివ్ అయితే, మీ నాన్నని పిలవకు, మీ నాన్నకు మాట్లాడే విధానం తెలియదు, 4 అమ్మాయి, మీ అమ్మనే పట్టించుకోలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదు, మీ చెల్లెల పెళ్లి మీ ఆవిడ నన్ను క్షమించండి, ఇంకోసారి ఇలా చెయ్యను అని మళ్ళీ అడిగితే మీరు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా? విడాకులు కావాలా? నాకు వద్దు మేడం. నేనేమనుకుంటున్నానంటే, మీకేం కావాలి డైరెక్ట్ నేను చెప్పేస్తాను. జస్ట్ ఈ కాగితం రాసిన తర్వాత ఇంకొకటి జరిగింది విషయం, ఆ విషయం చెప్తున్నాను. పక్కన బట్టి అక్కడ రూమ్ కాల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ పక్కన బట్టి ఫోన్ యాక్సెస్, ఫోన్ ఒకటి ఖరాబ్ అయిపోయింది. మా ఇద్దరికి ఫోన్ ఉంటే ఒక ఫోన్ ఖరాబ్ అయితే, ల్యాండ్ ఫోన్ మాత్రం కంపల్సరీ ఇంట్లో ఉంటుంది మేడం. మా ఇంట్లో మాత్రం ల్యాండ్ ఫోన్ కమ్యూనికేషన్ కోసం మాత్రం కంపల్సరీ ఉంచుకుంటా. ఫోన్ యాక్సెస్ ఎందుకు ఇవ్వలేదనంటే, నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది, ఫైనాన్షియల్గా వీక్లో ఉన్నాను, నాకు ఫైనాన్షియల్ కూడా అమౌంట్ అంత లేదు, ఖర్చులు అయిపోయాను, చాలా ఇబ్బందులు ఉన్నాను అని చెప్పి మా మిస్సెస్కి చెప్పాను. చెప్పిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి పరువు పోయింది నాకు. ఎక్కడైతే మేము రూము పికెట్లో ఉన్నామో అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటి పక్కన బట్టి ఒక పర్సన్ను, గర్ల్ను పరిచయం చేసుకొని ఆమె ఫోన్ మాట్లాడడం స్టార్ట్ చేసింది. నువ్వు ఎవరికి చేస్తున్నావు అంటే, మా అమ్మ నాన్న చేస్తున్నా అంటది. నువ్వు అమ్మ నాన్న చేయాలంటే ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉన్నది కదా, కావాలంటే నా ఫోన్ ఉన్నది కదా, నా ఫోన్ నుంచి నువ్వు ఫోన్ చేయొచ్చు కదా. అవి కంటిన్యూ అయింది కాబట్టి గొడవ జరిగింది, ఆవిడ బయటకు వెళ్ళిపోయింది, పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసింది. అక్కడ నుంచి మీరు వద్దు అంటున్నారు, ఆవిడ కావాలంటుంది. అయితే జస్ట్ ఇంకా అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ రూమ్ షిఫ్ట్, నా ఫ్యామిలీని కాపాడుకుని ఎంత ప్రయత్నం చేశానో చూడండి సార్. మీరు 100% ట్రై చేశారు, మాకు అర్థం అవుతుంది. కొన్ని లక్షల మంది కేసులతో జెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారో అందులో మీరు ఒకళ్ళు. మీరు గుండెలు పగిలిపోయేంత బాధపడ్డారు ఇందాక అక్కడ. ఎందుకు అంత ఎమోషన్ ఎందుకు అవుతున్నారు? ఎందుకు అంత సైకలాజికల్ గా ప్రాబ్లం ఫీల్ అవుతున్నారు? అంత డిప్రెషన్ కి ఎందుకు వెళ్తున్నారు? శిక్ష పడవలసిన వాళ్ళకి పడలేదనా? నేను వాళ్ళని అంత అమితంగా ప్రేమించాను, అది మెయిన్ ప్రాబ్లం నాకు. నేను అమితమైనటువంటి ప్రేమ, నేను గొడ్డు కట్టమైనా చేస్తా, నా భార్య పిల్లల కోసం సావడానికైనా నేను సిద్ధం. కానీ నా ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడ మిస్ అయింది, నేను ఎక్కడ మిస్ అయిపోయా వీళ్ళ దగ్గర? అసలు నా పరిస్థితి ఏంది? పిల్లలు వయసు వచ్చినటువంటి మగపిల్లలు, ఫ్యామిలీగా ఉండి ఒకటేసారి అంటే 15 ఏళ్ళు కాపురం కదా పాపం. వయసు వచ్చినటువంటి మగపిల్లలు అంతా స్కూల్కి వెళ్తున్నారు, జ్ఞానం ఉంది, వాళ్ళకి కూడా మీ ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు? ఇక్కడ చూస్తే కనుక మీరు ఈ ఫోటోల్లో వాళ్ళని రెస్టారెంట్లకి తీసుకెళ్ళినట్టు, ఏవో ఎగ్జిబిషన్లకు పట్టుకెళ్ళినట్టు అవన్నీ ఉన్నాయి.
సో చక్కగా ఉన్నటువంటి అబ్బాయిలకి ఎందుకు మీరు ఈ రోజు ఇష్టపడే అంటే పిల్లలకు నేను అంటే ఇష్టమే. నేను కలుస్తున్నారా ఫోన్ లో మాట్లాడుతున్నారు యాక్సెస్ లేదు, కలవనివ్వరు కదా సార్, లీగల్ గా ఎంటర్ అయినాక అసలు పిల్లల్ని ఎంటర్టైన్ చేయరు. కలవనివ్వరు. పిల్లల మీద కూడా కండిషన్ పెడతారు అంతే కామన్, అదేగా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. ఈయన పిల్లల వీక్నెస్, కనీసం పిల్లలన్నా ఉంటే బాగుంటది అనుకో. నేను ఏమనుకుంటున్నానంటే, నేను ఫుల్ ఎఫర్ట్స్ చేశాను. దసరా పండగకి వెళ్తాను అని అంటే వాళ్ళ ఫాదరు వేరే పెద్ద మనిషి ద్వారా ఫోన్ చేయించాడు. పెద్ద మనిషి నా ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇట్లా మీ మామయ్య ఫోన్ చేశాడురా, మీ అమ్మాయిని మీ మిస్సెస్ అన్న పంపిస్తావా? వెళ్తానంటే తల్లిదండ్రులకు పిల్లలకు విడబాపే క్యారెక్టర్ అయితే నాది కాదు. ఒకవేళ వెళ్తా అంటే నేను పంపిస్తాను అని చెప్పి, నా దగ్గర డబ్బులు లేకుండా మేడం చాలా ఇబ్బందులు ఉన్నా ఆ టైం. అది పీక్ స్టేజ్ 1.5 year ఫైనాన్షియల్గా ఎంత వీక్ అయిపోయానంటే 2023 ఏప్రిల్ నుంచి వెళ్ళి నేను జస్ట్ మొన్నటి వరకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాను. ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాను. అది సంతోషంగా ఉన్నప్పుడు నా భార్య చాలా ఎంజాయ్ చేసింది, కానీ నేను దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నన్ను హరాస్మెంట్ చేసింది మేడం. చాలా హరాస్మెంట్ చేసింది తను చేసే హరాస్మెంట్ ఇంత అంత కాదు, అన్ని బేర్ చేసుకుంటూనే వచ్చాను. కానీ నన్ను ఫైనాన్షియల్గా, మెంటల్గా, అన్ని రకాలుగా, ఎమోషనల్గా, అన్ని రకాలుగా నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అయినా కూడా ఓర్చుకున్నాను. నా భార్య ఇది బయట వేసుకుంటే నా పరువు పోతుంది అని చెప్పి అనుకున్నాను తప్ప, అక్కడ నుంచి కూడా పక్కమ్మటితోటి వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఏం చేయాలనో అర్థం కాక, ఇక్కడ గొడవ పెట్టుకుంటే బాగుండదని చెప్పి ఒక 2 మనుషులను పిలిపించి అక్కడ కూడా విట్నెస్ పెట్టించి అక్కడి నుంచి రూమ్ షిఫ్ట్ చేశాను మేడం. రూమ్ వేరే దగ్గర షిఫ్ట్ చేసిన తర్వాత మా మిస్సెస్ దసరా పండుగకు వెళ్తానంటే డబ్బులు ఇచ్చి రైల్వే స్టేషన్కు డ్రాప్ చేసి ట్రైన్ ఎక్కించి నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి వెళ్ళి నాకు ఫోన్ లేదు, ఏమి లేదు. ఒక 3 days తర్వాత ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఆ ఆంటీ గారికి ఫోన్ చేశారు. మా మిస్సెస్ను బిడ్డ అని పిలుస్తుంది, నేను ఆంటీ అని తనని పిలుస్తాను, కొంచెం ఫ్యామిలీగా ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటారు. ఆమెకు ఫోన్ చేసి నేను కాజీపేట నుంచి సికింద్రాబాద్కి వస్తున్నాను, ఇంటికాడ ఉండమని చెప్పి అని అంటే, లేదు మా మిస్సెస్ ఆంటీ ఏమన్నదంటే, నీ భర్తకే ఫోన్ చేయొచ్చు కదమ్మా, నాకెందుకు ఫోన్ చేసినావు అని చెప్పి. ఆమంటే నా ఫోన్ కలవట్లేదు ఆయనకు. నాకెట్లా కలిసింది అని అంటే, నువ్వు చెప్పు పిన్ని, నేను కాజీపేట నుంచి సికింద్రాబాద్కి వస్తాను అని చెప్పి అంటే, మీ మిస్సెస్ ఫోన్ చేసింది, నీకు ఫోన్ చేస్తే కలవట్లేదంట. పోలీస్ స్టేషన్ కేసు వేయడానికి ముందా? పోలీస్ స్టేషన్ కేసు వేయడానికి ముందు అంటే, రావద్దని అంటే, నేను చాలా రోజులు అవుతుంది, మాకు మనస్పర్ధలు ఉన్నాయి, నా మనసులో ఉన్నది ఆ ఫీలింగ్. మనస్పర్ధలు దసరా పండుగకు ఎట్లయినా మా మిస్సెస్ వెళ్ళింది కాబట్టి నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పలకరించి మా మిస్సెస్ పిల్లల్ని తీసుకొని వస్తే సంతోషంగా తీసుకొచ్చుకుందామని నా ఇన్నర్ ఫీలింగ్. నేను వెళ్ళి కాజీపేటకి వెళ్ళి తీసుకొని వస్తానని తనకు కూడా చెప్పాను. మీరు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి సార్? ఇక్కడికి రావడానికి గల రీజన్ ఏంటిదంటే, నా మీద తప్పుడు కేసులు పెట్టింది. అయినా 6 నెలలు కూడా భరించారు. కాగితం రాసుకున్న తర్వాత కూడా మా మిస్సెస్ ని యాక్సెప్ట్ చేసి 6 నెలలు భరించారు. ఏం చేయమంటారు? ఇప్పుడు ఏం చేయాలంటే, నాకు పిల్లలు నాకు ఇచ్చేసి ఆమె లైఫ్ ఏదైతే సంతోషంగా నువ్వు జీవించాలనుకుంటున్నావా ఆ సంతోషం లైఫ్ నువ్వు జీవించుకో. నేను నీ దాంట్లో మీ అడ్వకేట్ ద్వారా మాట్లాడించిన ఒక క్లారిటీ వస్తుందిగా మీకు. నాకు ఎక్కడ న్యాయం దొరుకుతుందని, మీ దగ్గర అయితే న్యాయం దొరుకుతుంది నాకు 100% నాకు ఆ ఫీలింగ్. మీరు నాకు నేను ఎవరని కావచ్చు కానీ మీరు నాకు అనుకున్నాను. నేను అనుకునేది అది. ఇక్కడ రోడ్డు మీద కనపడంగానే నువ్వెవరని అడగచ్చు, కానీ మా అమ్మ లేకపోతే మా సిస్టర్ ఆ ఫీలింగ్ లో నేను ఉన్నాను. వాస్తవం చెప్పాలంటే సార్ కూడా అంతే, ఆ ఫీలింగ్ లో ఉన్నాను. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ బహుశా భార్య బాధితులు అని అంటూ ఉంటారు కదా, అందులో ఆ కోణంలో మీరు కూడా ఉన్నారు. అదే తండ్రిగా కూడా మీ పిల్లలు మీకు చెందకుండా అక్కడ చూస్తుంటే కనుక పిల్లలకి మేము ఏం అన్యాయం చేయలేదు, భార్యకి కూడా ఏం అన్యాయం చేయలేదు. మీరు ఇంకా అవసరానికి మించే చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు లేనటువంటి సమయంలో మీరే ఆ అమ్మాయి ఆరోగ్యం చూసుకున్నారు, డబ్బులు ఖర్చు పెట్టారు, ఆ అమ్మాయికి డెలివరీస్ దగ్గరుండి మీరే చూసుకున్నారు, ఎడ్యుకేషన్ చేయించారు, బిఎడ్ ఏదో చేయించారు. తర్వాత పిల్లలు కావాలంటే బండి కొనిచ్చాను, గోల్డ్ కావాలంటే గోల్డ్ కొనిచ్చాను. వాట్ ఎవర్ ఇట్ ఇస్ లిస్ట్. ఒక ఆడపిల్ల ఒక భర్త దగ్గర నుంచి ఏమేమి కోరుకుంటుందో అన్నీ మీరు దానికి అవసరానికి మించే ఇచ్చారు. కానీ ఇక్కడ చిన్న ఇది ఏంటంటే కనుక, ఎంత చేసినా కూడా మొదటి మెట్టు నుంచి ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ఎక్కడా కూడా తన మనసులో మీకు స్థానం లేదు. అదైతే క్లియర్ కట్గా ఇక్కడ అర్థం అవుతుంది. ఎందుకంటే ఏ మాత్రం 1% ఉన్నా కూడా కొండలు కూడా కరుగుతాయి. మీరు చేసినటువంటి త్యాగాలకి కొండలు కూడా కరుగుతాయి. మీరేం చెప్పక్కర్లేదు లిస్టు. ఆ అమ్మాయికి ఏంటంటే వెనకాతల నుంచి వచ్చి ఎలాగా బాహుబలి సినిమాలో పొడవటం లాంటి స్టైల్లో అమ్మాయి మిమ్మల్ని పొడిచింది. అర్థమైంది కదా.
ఆవిడ ఎంత భయంకరంగా వ్యవహరించింది అనేది మనకు అందులో తెలుస్తుంది. ప్లస్ చాలా సందర్భాల్లో మనం చూసేది ఏంటంటే తలకిందులు ఏలాడదీసినా కూడా ససేమిర 4 కాగితాల స్టాంప్ పేపర్ మీద నేను ఇన్ని తప్పులు చేశాను, నేను నా తప్పును అంగీకరిస్తున్నాను, నా తప్పుకి క్షమాపణ కోరుకుంటున్నాను, నా తప్పులు మళ్ళీ పునరావృతం అవ్వకుండా చూసుకుంటానని చెప్పి ఎంత చదువుకున్న ఆడపిల్లైనా చదువుకోని ఆడపిల్లైనా సంతకం పెట్టదు. కానీ పెట్టింది. అంటే ఏంటంటే తన తప్పులు ఏ స్థాయి వరకు ఉన్నది అనేది ఆమె పూర్తి స్థాయిలో గ్రహించింది కాబట్టి, అడ్డంగా దొరికింది కాబట్టి. కానీ ఇక్కడ దిక్కుతోచినటువంటి పరిస్థితి ఏంటంటే కనుక ప్రేమించారు, త్యాగాలు చేశారు, స్పైన్ ఎరగొట్టుకున్నారు, ఆలోచనలు పడి అన్ఫిట్ అయ్యారు. ఆఖరికి ఇప్పుడు ఏదైతే మీకు ఉండకూడదో ఒక దిగు స్థాయికి దిగజారిపోయి ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుని ఈరోజు మిమ్మల్ని మీ తల్లిదండ్రుల్ని చూసుకోలేనటువంటి పరిస్థితిలోకి మీరు వెళ్ళారు. ఎందుకంటే ఇది మామూలు ఖర్చు అవ్వదుగా ఈ లీగల్ బ్యాటిల్, మీకు అవును సార్ చాలా వెళ్తాయిగా జోబులోంచి. దానికైతే కనుక సౌత్ సెంట్రల్ రైల్వే ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ అయితే పెట్టుకోదు కదా, ఇలాంటి కేసులకి హెల్త్ అంటే పెట్టుకుంటుంది, ఇలాంటి వాటికి పెట్టుకోదుగా. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఒకటి, మా ముగ్గురు సపోర్టు సానుభూతి పూర్తి స్థాయిలో ఉంది, అంతవరకు 110%. అవును. ఎందుకంటే మీరు చెప్పేటటువంటి ప్రతి అంశానికి మీరు ఆధారాలు చూపెట్టకపోయినా వ్యక్తిగతంగా సైకలాజికల్గా లీగల్గా అసెస్ చేయగలిగే కెపాసిటీ మా ముగ్గురికి ఉంది. మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే స్టాండ్స్, దాంతో మీరు చూపెట్టిన ఆధారంతో మా యొక్క ఆలోచన బలపడింది అంతే. సానుభూతి దేని గురించి అయితే వచ్చారో, ఓదార్పు దేని గురించి అయితే వచ్చారో, ఇమోషనల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్. చనిపోవాలని కూడా ట్రాక్ మీద పడుకున్నాను మేడం. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఒక సామెత ఉంది, ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అని. అంటే ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మీ మంచితనం ఇక్కడ చేతకాంతనం అయిపోయింది. ఇక్కడ ఈ ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మంచితనంతో, లేదంటే ఇప్పుడు మా ద్వారా మీకు వస్తున్న ఈ 5, మా ద్వారా మీకు ఈ సానుభూతి వస్తుంది, సైకలాజికల్గా సపోర్ట్ వస్తుంది, మేము అందరం కూడా తల్లిలాగా తండ్రిలాగా మీ వెన్నంటూ ఉంటాము, ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి? మీకు 41, ఇప్పుడు 41 సంవత్సరాలు, 40 years మీకు ఏమండి ఎంత జీవితం హరించిపోయింది. ఇదే ప్రేమ ఆప్యాయతలో 10వ వంతు మీ తల్లిదండ్రులకు ఇచ్చి ఉంటే కనుక ఈరోజు ఎంత గొప్పగా ఉండేదండి. వాళ్ళే సార్ నన్ను బ్రతికిచ్చింది, పునర్జన్మ ఇచ్చింది వాళ్ళే. మీరేమి ఇచ్చారండి? ఇప్పుడు ఈ అమ్మాయికి చేసినటువంటి త్యాగాల్లో 10వ వంతు మీ తల్లిదండ్రులకి ఇచ్చి ఉంటే కనుక నీ పునర్జన్మకి ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి ఈరోజు సార్థకతం చేసుకునేవాళ్ళు. ఎందుకు మర్చిపోతున్నారు? అసలు సిసలైనటువంటి ప్రేమను ఎందుకు మర్చిపోయి కపటి ప్రేమ వెనకతలు ఎంతకాలం పడతారు మీరు? నా ఉద్దేశం ఒక్కటే రాజ్ కుమార్ గారు, ట్రైన్ ట్రాక్ కింద పడిపోయి చచ్చిపోతాను, ఊరి వేసుకుని చచ్చిపోతాను, దయచేసి ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఈరోజు స్వార్థపూరితంగా మీ గురించి మీరు బ్రతకడానికి ట్రై చేయండి. పిల్లలు ఎప్పుడు పిల్లల్లాగా ఉండరు, వాళ్ళకి వయసు పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. తల్లి కళ్ళెదురుగుంటే ఎలా ఉందో కనిపిస్తూ ఉంటుంది, తండ్రి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అనేటటువంటిది ఈరోజు కాకపోయినా మీ యొక్క పూర్వపరాలు ఎప్పటికైనా వాళ్ళు సాధిస్తారు, సంపాదించుకుంటారు. రియలైజేషన్ విల్ ఈవెన్చువల్లీ కమ్ అండి. నా మాట ఈరోజు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు డే టు టైము గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరు మగపిల్లల్లో రియలైజేషన్ రాకపోతే నన్ను అడగండి, వాళ్ళకి చూపెట్టండి, మన ఎపిసోడ్ చూపెట్టండి వాళ్ళకి. మీ తరపున మేము ఉన్నాం, మీరు అనేటటువంటి మాటలు మేము నమ్ముతున్నాం, మీకు అన్యాయం జరుగుతుందన్నది మేము నమ్ముతున్నాం. లీగల్ అంశం అనేది సపరేట్, బట్ మానసికంగా నా లోపల ఉండేటటువంటి మై పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆవిడ వద్దు అనుకుంటే వద్దు. ఓకే, నెంబర్ 1 అది ఎప్పుడో డిలీట్ చేస్తారు కదా మీరు మెంటల్గా. థ్యాంక్ యూ, ఇప్పటికీ నా భార్య కావాలని మీరు అంటారేమో అని భయపడ్డాను నేను. వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం అంతా సైకలాజికల్గా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయని మీరు అన్నారు. అవి ఎల్లకాలం అలాగే ఉంటాయేమో, అవి మార్పు చెందుతాయని నేనైతే అనుకోను. యథా రాజ తదా ప్రజ అన్నట్టు అవి అలా కొనసాగిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మీకు లీగల్ పరమైనటువంటి సపోర్ట్ కావాలి. చిక్కుముళ్ళు ఒకదానికి ముడిపెట్టేసి అనుభవం ఒకరిది, ఆనందం ఒకరిది, శిక్ష ఒకరిది, అలా ఉంది మీ పరిస్థితి. అన్నీ చేసి మోసపోయి ఈరోజు శిక్ష 2 చేతులకి బేడీలు వేసుకుని, మీరు కానిస్టేబుల్ కాబట్టి చెప్తున్నాను, మీ చేతులకు బేడీలు వేసుకున్నట్టు అయింది. అన్నీ చేయగా ఏ చేతులతో అయితే కనుక ఈరోజు న్యాయం చేసావు ఆ 2 చేతులు నరుక్కున్నారు. ఆవిడ నరుక్కోలే, పిల్లలు నరుక్కున్నారు. ఈరోజు ఆవిడ వల్ల పిల్లలు నరుక్కున్నట్టు అయింది. మీరు మానసికంగా డిప్రెషన్లో ఉన్నారు. అంతవరకు అయితే కనుక నేను అంగీకరిస్తాను. ఫస్ట్ మీకు ఒక మనోధైర్యం రావాలి, ఈ జీవితం పోరాడాలి అనేటటువంటి నమ్మకం మీకు రావాలి. మీ ఇద్దరు మగపిల్లల గురించి మీరు బ్రతకాలి. ఎందుకంటే మగపిల్లలు ఈ రోజు కాకపోయినా రేపటి ఇందాక మాటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నమ్మి మీ దగ్గరికి వస్తారు. ఆ టైంకి మీరు జీవోత్సవంలాగా అయిపోకూడదు. అప్పుడు స్పైన్ ఎరగటం కాదు, ఇప్పుడు ఇరిగింది మీ స్పైన్, దాన్ని నిలబెట్టుకోండి. మానసికంగా మీరు బలపడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే లీగల్ సపోర్ట్తో పాటు ఒక మనోధైర్యంతో కూడి
ఎంతకాలం అన్నా పోరాడతాం. తప్పు చేయని వాళ్ళు ఎందుకు భయపడతాం మనం? ఎంతకాలం అన్నా పోరాడతాం. పిరికి పందులాగా చచ్చిపో. నెంబర్ 1. నెంబర్ 2, చాలు ఈ సానుభూతులు చాలు. ఇంకేడవకండి, అసలు కన్నీళ్ళు అసలు రానివ్వద్దు. బ్రతికి ఎలా గెలవాలి, ఉన్న తల్లిదండ్రులను ఎలా కాపాడుకోవాలి, ఆ పిల్లల గురించి ఎలా ముందుకెళ్ళాలన్నది ఒక్కటే ఆలోచించుకోండి. ఇది నా తరపున విన్నపం. ఇది నేను మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫాదరు తప్పు చేసిండన్న విషయం వాళ్ళ ఫాదర్కి తెలుసు, వాళ్ళ చెల్లెలు తెలుసు, వాళ్ళ మదర్కి తెలుసు, అయినా కూడా వాళ్ళు ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. అదే నాకు బాధ. అంత గూటు పుట్టని అందరూ దొంగలే, ఏం చేద్దాం చెప్పండి? మీరే అన్నారు వంశపారంపర్యం వంశంలోనే అందరూ అలా ఏడిశారని అన్నారు. ఎంతకాలం ఎంతమందికి ఈ కథలు చెప్పుకుంటారు మీరు? వాడే చేశాడు ఏంటంటే ఏమన్నా యుగ పురుషుడా అండి? వాళ్ళందరూ ఒకటే బ్యాచ్, కూడబలుక్కున్నారు, అంటగట్టారు, అనుభవించారు. తీసి పక్కన పెట్టండి, ఇంకా చాలు. వాడిని చేశాడంటే ఏంటండి? హరిశ్చంద్రుడి తర్వాత అతనే పుట్టాడా? అందరూ దొంగలేగా. అవన్నీ తీసి పక్కన పెట్టండి. ఏ మామ గురించి అయితే ఆలోచిస్తున్నారో, ఏ మామకి వెళ్ళి మీరే చెప్పారో, రే బాబు నేను నీ భార్య సంపోతుంది జాగ్రత్త బాబు అని చెప్పారో, వాడు కూడా ఆ అమ్మాయి తరపున నిలబడి ఈరోజు అలా మాట్లాడుతున్నాడు అంటే కనుక అక్కడ ఎథిక్స్ లేవు, మోరల్స్ లేవు. ఆ మహాపురుషుడి గురించి ఆలోచించే ముందు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఎందుకండి ఆ పనికిరాని చెత్తగా బ్యాచ్ గురించి 1-10 సార్లు ఆలోచిస్తూ సుఖంగా సంతోషంగా పడుకుని మీరు ఎంతకాలం అయింది? చిన్న మాట నేను అడుగుతున్నాను. మనస్ఫూర్తిగా ఒక ముద్ద అన్నం తిని ఎంతకాలం అయింది? హ్యాపీగా ఒక ప్రశాంతంగా శ్వాస తీసుకుని ఎంతకాలం అయింది? ఏంటండి మీ గురించి మీరు బ్రతకండి స్వార్థంగా. మీకు మనోధైర్యం కావాలంటే ఆ మనోధైర్యం నేను ఇస్తాను. లీగల్గా ఏ విధంగా ముందుకు పోతే కనుక మీకు న్యాయం జరుగుతుంది అనేది లాయర్ మేడంకి మించి 2 రాష్ట్రాల్లో ఎవరూ చెప్పలేరు, ఆవిడ చెప్తారు. థ్యాంక్ యూ సార్. మేడం, ఈ ఎపిసోడ్ చూస్తున్న మా వ్యూవర్స్ ఒక్కసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా స్టేజీ తరపు నుంచి లీగల్ డిపార్ట్మెంట్ని, గవర్నమెంట్ని, ప్లీజ్ సేవ్ ఇండియన్ హస్బెండ్స్. డబుల్ జియోపాడీ అని ఒక పాయింట్ ఉంటుందండి మాకు. ఒక క్రైమ్ ఒక పనిష్మెంట్, ఒక క్రైమ్కి ఒకే పనిష్మెంట్ పడాలి, 2 సార్లు పనిష్మెంట్ పడడానికి లేదు అక్కడ. కానీ ఒక పెళ్ళి 5 కేసులు, ఒక పెళ్ళి 5 నుంచి 10 సంవత్సరాల కోర్టు చుట్టూ తిరిగే పనిష్మెంట్. ఒక పెళ్ళి ఆవిడే తప్పు చేసినా కూడా మెయింటెనెన్స్లు, ఆస్తిలో వాటాలు. పెళ్ళి అనే సిస్టమ్ని కాపాడాల్సిన పొజిషన్ నుంచి మన ఇండియన్ సనాతన ధర్మాలని వేరే కంట్రీస్ వాళ్ళు ఇష్టపడి ఫాలో అవుతుంటే మన లీగల్ సిస్టమ్ వల్ల మ్యారిటల్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోతున్న సందర్భం. ఇంకొక అతుల్ సుభాష్ రెడీ అవుతున్నారు. దయచేసి జస్టిస్ ఫర్ సెకండ్ అతుల్ సుభాష్. ఎంతమందిని మేము కాపాడుతాం? ఎంతమందికి ఈ స్టేజ్ దొరికిద్ది? ఎంతమందికి వాళ్ళ వాయిస్ని, వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ దొరికిద్ది? ఈయన దగ్గర 1.5 hour 2 hours మాట్లాడుంటారు. మేబీ మీకు కొంత అంత టెలికాస్ట్ అవ్వకపోయినా అంత కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియలా. ఈయన కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్. ఈ వాయిస్ని గవర్నమెంట్ దాకా దయచేసి తీసుకువెళ్ళండి. ఒక పెళ్ళి ఒకటే కేసు ఒకటే పనిష్మెంట్, ఏమి ఇస్తారో అవి ఇవ్వండి. మిగతా కంట్రీస్లో ఏమున్నాయి? బిఫోర్ 2 years మ్యారిటల్ రిలేషన్లో కేసులు వేయడానికే పనికిరాదు, ఎటువంటి కాంపెన్సేషను రాదు. పిల్లలు ఉంటే వాళ్ళకి వాళ్ళ శాలరీలోంచి 20% అంతే. ఆ సిస్టమ్ మనకు లేదు. ఇదంతా ఇంక్రీజ్ అవుతుంటే ఇంక్రీజ్. పిల్లల్ని కనేసి లీగల్గా డైవర్సల్ కోసం కోర్టుల చుట్టూ వెళ్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అమ్మాయిలు అక్రమ సంబంధాలు పెట్టుకునేది వాళ్ళు, జీవితాలు నాశనం చేసేది వాళ్ళు. జెంట్స్ నాశనం చేయట్లేదంటే చేస్తున్నారు. ఎక్కడో రేర్ కేసులు. ఇప్పుడు ఒకప్పుడు జెంట్స్ సఫర్ చేసేది ఎక్కువ ఉండేది, ఇప్పుడు లేడీస్ సఫర్ చేస్తున్నది ఎక్కువ పెరిగింది. పర్సంటేజ్ లేకుండా ఏమీ లేదు, లేడీస్ సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఏది ఎక్కువగా ఉందంటే జెంట్స్ సఫర్ అవుతున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒక 498 కేసుకి మెంటల్ ఫిజికల్ హెరాస్మెంట్, డౌరీ హెరాస్మెంట్, సెక్షన్ 3 and 4 డౌరీ హెరాస్మెంట్ కూడా దాంట్లోనే ఉంటుంది. మెంటల్ ఫిజికల్ హెరాస్మెంట్ అంటే ఆ 4 గోడల మధ్య అత్తమామలు, ఇన్లాస్ అందరూ చేసే, భర్త చేసే హెరాస్మెంట్. మరి డొమెస్టిక్ వైలెన్స్ ఏంటి? 2005లో మళ్ళీ కొత్త కేసు వచ్చింది. ఒక కేసు ఒక మెయింటెనెన్స్తో అయిపోయే కేసులు కొత్తగా 3వ కేసు ఎంటర్ అవ్వడం వల్ల మళ్ళీ డొమెస్టిక్ వైలెన్స్, మళ్ళీ అందరి మీద కేసులు ఫైల్ చేయడం. అది ఒక 5-6 కేసులకి మిక్సీలో వేస్తే ఒక కేసు. అందులో మీరు ఫ్రీ లీగల్ ఎయిడ్ అడగొచ్చు, అమ్మాయిలు మాత్రమే, జెంట్స్ కాదు. ఎక్కడో రేర్ సోషల్ మీడియాలో చూసి జెంట్స్ కూడా మెయింటెనెన్స్ వేయొచ్చు, జెంట్స్ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయొచ్చు. ఇవన్నీ అన్ని కేసుల్లో జరగవండి. ఈయనకు డొమెస్టిక్ వైలెన్స్ లేదా? ఉంది, కానీ వేయలేడు. బాగా రేర్ కేసులు, వాళ్ళ ఆరోగ్యం డ్యామేజ్ అయిపోయి మంచాల మీద ఉండో సీనియర్ సిటిజన్ లాగా ఉన్న వాళ్ళు జెంట్స్ మాత్రమే వేయగలరు తప్ప అందరూ వేయలేరు. అలా వేయగలిగితే 2 వైపులా కేసులు నడుస్తాయి. అదే డొమెస్టిక్ వైలెన్స్, అదే 498 2 ఒకే కేసులుగా. కానీ డొమెస్టిక్ వైలెన్స్లో మెయింటెనెన్స్ అడుగుతారు,
నా కాంపెన్సేషన్ అడుగుతారు, పనిష్మెంట్ అడుగుతారు, ప్రాపర్టీ షేర్ అడుగుతారు, ఫ్రీ లీగల్ ఎయిడ్. ఇలా ఒక 5-6 కేసులు పాపం మహిళలకు సఫర్ అవ్వకుండా ఉండడానికి అన్నిటిని కలిపి ఒకే బాస్కెట్లో వేసిన కేసు డొమెస్టిక్ వైలెన్స్. అప్పుడు 498 తీసేయాలిగా, తీయరు. ఇది క్రిమినల్, అది సివిల్ కింద. ఇప్పుడు ఇలా ఇంకొక అతుల్ సుభాష్ ఎందుకు బాధపడుతున్నాడంటే అతని న్యాయం కోసం అడుక్కోవలసిన పరిస్థితి. అది ఇమీడియట్గా రాదురా బాబు, నా జీవితం సర్వనాశనం అయిపోతుంది ఈ ఇండియాలో, ఈ స్టేజ్ మీద ఏమన్నా ఇమీడియట్గా దొరికిద్దేమో అని. సార్ నిజంగా మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ కేసు వేరు. ఎందుకు అంటే ఇలా కూర్చోపెట్టి సెటిల్ చేయడం మీ కేసు కుదరదు. మీ ఆవిడ ముదూరు, ఎంత ముదురు అంటే ఇందాక సార్ అన్నారు, నిజంగా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు కూడా, లేదా ఎలిగేషన్స్ మనమే అనుమానంతో అన్నా కూడా, రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా ఆ మాదిరి ఎవరు రాసివ్వరు. అంత డైరెక్ట్గా డేర్గా ఏం చేసుకుంటావో చేసుకోరా అని చెప్పి రాసి ఇచ్చింది చూసారా. అవును, నేను ఇన్స్టాగ్రామ్లో ఐ లవ్ యూ పెట్టాను, ఆ అబ్బాయికి నాకు సంబంధం ఉంది, ఇక నుంచి చెయ్యను, పిల్లల కోసం ఆయన నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. ఇది తీసుకొని కోర్టుకు వెళ్ళి జడ్జి గారు మాకు ఇదండి పరిస్థితి అంటే 100% మీకు ఫేవర్గానే వస్తుంది. కానీ ఈ టైం పీరియడ్ ఉంది చేస్తారా, అది మీ తరపున లీగల్ సిస్టమ్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, లీగల్ మినిస్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, లా మినిస్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ అతుల్ సుభాష్ కేసు ఇంకా జస్టిస్ వెయిటింగ్లోనే ఉంది, వీళ్ళను కూడా అలా కన్సిడర్ చేసి యాజ్ ఎర్లీ పాసిబుల్ కొంచెం చేంజెస్ ఇమీడియట్గా తీసుకొస్తే బెటర్. కొంచెం ఇలాంటి వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. ఒక మ్యారేజ్ సిస్టమ్ వల్ల అతను సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళారు, రైల్వే ట్రాక్ మీద పడుకున్నాడు, 70-75 ఏళ్ళు ఉన్న తల్లిదండ్రుల యొక్క కొడుకు చనిపోవడానికి రెడీ అయ్యాడు, 2 పిల్లలకి బతికి ఉండాల్సిన తండ్రి చనిపోవడానికి రెడీ అయ్యారు, ఓన్లీ లీగల్ సిస్టంలో ఉన్న డిలే ఆఫ్ జస్టిస్ వల్ల. ఇదే కేసు ఇమీడియట్గా కోర్టుకు వెళ్తే ఇట్లా మన స్టేజ్ లాగా మాట్లాడుకుంటే సార్ ఈజీగా న్యాయం జరిగింది. ఆ అమ్మాయి 4 పీకి నీకు ఏం కావాలా, ఏమీ రాదు. ఇలాంటి కేసులో అడల్టరీ క్లియర్గా కనిపిస్తుంది. అలాంటి కేసులో అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా రాదు. అలాంటి క్యారెక్టర్లెస్ ఉన్న అమ్మాయికి చిల్డ్రన్స్ ఇవ్వరు. ఆ బ్యాటిల్ ఎవరు ఫైట్ చేస్తారు? అతను భయపడుతున్నది న్యాయం దొరక్క కాదు, ఆ ఫైటింగ్ తట్టుకోలేక, ఆ లీగల్ సిస్టంలో ఉన్న ఎక్స్పెన్సెస్ తట్టుకోలేక. ఈయనకి ఫ్రీగా అడ్వకేట్స్ ఇస్తారా అంటే ఇవ్వరు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, 10,000 30,000 ఆయన అప్పులు కూడా కౌంటింగ్లోకి రావు, వస్తున్నాయి కదా. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్, మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం కుదరదు. సార్ ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ప్రాబ్లమ్స్ వస్తాయి వెళ్తాయి, మనిషి అన్నాక ఖచ్చితంగా ఇవి ట్రావెల్ చేస్తూనే ఉండాలి మనం. ఒకటి పోతే ఇంకొకటి, ఒకటి పోతే ఇంకొకటి, హ్యాపీ కష్టం తిరుగుతానే ఉంటే ఇది మన చక్రం, ఈ లైఫ్ స్టైల్. మనిషి జన్మ మరి మీరేంటో నాకు తెలియదు కానీ ఒక రకంగా మాట్లాడంటే ఎన్నో వేల జన్మలు ఎత్తిన తర్వాత ఎంతో అద్భుతమైన లైఫ్ అనేది మనం బిలీవ్ చేసే ఒక ఇది. హ్యాపీగా మీ పని మీరు ఎలా చేసుకోవాలో ఆలోచించండి. అమ్మాయి వద్దు అంటే వద్దు, ఆవిడ సారీ చెప్తే కావాలనేది అసలు వద్దు. ఎందుకంటే ఆవిడ రిపీటెడ్గా మిమ్మల్ని మోసం చేస్తానే ఉంది. ఓన్లీ డబ్బు కోసమే మీతో అమ్మాయి ఉంది, ఓన్లీ మీ దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్లు కొనుక్కోవడం కోసమే ఉంది తప్ప భర్త అనే ప్రేమ, అభిమానం, కనీసం ఫ్రెండ్షిప్ ఇవన్నీ మీరు చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. అమ్మాయి దగ్గర 1% కూడా మాకు ఎక్కడ కనిపించలే. అలాంటి అమ్మాయిని నువ్వు అవసరం లేదా, ఎన్ని సంవత్సరాలు కోట్ల చుట్టూ తిరుగుతా కానీ నీలాంటిది నా గుమ్మం ఎక్కొద్దు అనాలే తప్ప ఆవిడ కాళ్ళు పట్టుకుని సారీ చెప్తే ఒక ఛాన్స్ ఇస్తానండి అంటే అట్లాంటి 3 ఛాన్సులు ఇచ్చేసారు చాలు. ఒక మంచోడికి ఎంతకంటే ఓపిక అవసరంలా, ఆ ఓపిక చవటగానో చేతకనితనంగానే అయిపోకూడదు కదా, అర్థమవుతుందా? నెక్స్ట్ మీరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆవిడ చేసుకుంటుందా ఉంటుందా, గాలి తిరుగుదా, ఆవిడ కర్మ ఆవిడ పండేవండి. ఏంటి మరి లీగల్గా నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే నేను ఎలా ఫైట్ చేయాలి? 498 కేసు మీ కేసే కాదండి, ఎవరి కేసులైనా అంతే. ఫాల్స్ ఎలిగేషన్స్ తోటే పెడతారు ఒకప్పుడు. అందుకే అరెస్టులు చేసే కేసులు కాస్త స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. ఇప్పుడు చాలా సీరియస్గా అతుల్ సుభాష్ కేసు తోటి ఆ అబ్బాయి అస్థికలు ఇంకా కలపల. ఒకవేళ నాకు జస్టిస్ రాకపోతే కోర్టు ముందు మురిక్కాలంలో కలపండి అన్నాడు, ఇంకా కలపల. ఆ జస్టిస్ అతను ఒక్కడికే కాదు, నాలాగా బాధపడుతున్న జెంట్స్ అందరికీ పర్ఫెక్ట్ న్యాయం వస్తేనే నాయి తీసుకెళ్ళి గంగలో కలపండి అన్నారు. సో దాని మీద వర్కౌట్ నడుస్తుంది. మనకి ఆ రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది. మేము ఇప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే పోలీస్ స్టేషన్స్లో కూడా ఎన్ఆర్ఐ కేసులో లుకౌట్ నోటీసులు, అరెస్ట్ వారెంట్లు ఉండేవండి, ఇప్పుడు అవి తీసేశారు. స్టేషన్ బెయిల్ వాట్సాప్లో ఇస్తున్నారు. రిలాక్సేషన్స్ స్టార్ట్ అయినాయి. కొంచెం టైం ఇవ్వండి కాలానికి, మీ కష్టం తీర్చడానికి. ఇక్కడ రమ్య గారో సారో మేడమో ఉండి తీర్చే ఇది మీ కేసు అది కాదు. ఇన్ కేస్ ఆ ఛాన్స్ ఉంటే అమ్మాయి జుట్టు పట్టుకొచ్చి కూర్చోబెట్టేదాన్ని నేను. మీ కేసు అది కాదు. కొంచెం
కాలానికి టైం ఇస్తే మీ ప్రాబ్లం కొంత క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంది. కొంచెం మానసిక ధైర్యం. ఎవరు సార్ ఇవన్నీ వచ్చేవి వెళ్ళేవి ఆఫ్టర్ ఆల్ అనుకోవాలా? ఓ 10 ఒక తిప్పి కొడితే ఇంకో 2 years తర్వాత మీరు ఎంత హ్యాపీగా మాట్లాడతారో తెలుసా? అరే దీనికోసం నేను ఆ రోజు రైల్వే పట్టాల మీద పడుకున్నానా అని అలాంటి రోజు రాకూడదు కదా. మంచి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే రోజులు ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయండి. ఇలా బాధపడుతున్న వాళ్ళందరికీ మా రిక్వెస్ట్ అండి, సూసైడ్ సొల్యూషన్ కాదు. మీ మీద ఆధారపడి మీ తల్లిదండ్రులు ఉన్నారు, ఆయనకి 70-75 years తల్లిదండ్రులు, ఆయన కష్టం ఉన్నప్పుడల్లా ఆయన వెన్నుపోసులాగా నుంచుంటే వాళ్ళకి అదని చనిపోతానంటే అట్లా సార్. మీ పిల్లలు మా పేరెంట్స్ కి చెప్పలేదు ఇప్పుడు ప్రెసెంట్. అదే చెప్పొద్దు, ఎందుకంటే మీరు చెప్పవసలు వాళ్ళే చచ్చిపోతారు. ఇప్పుడు వింటే నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడా, వాళ్ళకి తెలియదా? ఉప్పు పులిహార తిన్నా వాళ్ళకి తెలియదా? చేతులు కాల్చుకోవడానికి కాఫీ చేతుల మీద పెట్టించుకున్న వాళ్ళకి తెలియదా? మీరు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు ఊహించగలరు, కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. వాళ్ళు కూడా బాధపడితే మీరు ఇంకా భూమిలో కుంగిపోతారు. ప్లీజ్ స్ట్రాంగ్గా ఉండండి. మీరు నన్ను ఒక సిస్టర్గా ఫీల్ అవుతున్నారంటే నా రిక్వెస్ట్, ఇంకొకసారి ఆ చెత్త ముఖం కోసం మీరు కళ్ళమ్మట ఒక కన్నీటి బొట్టు రావద్దు. పిల్లల గురించి చాలా అది మాట్లాడతా సార్. లీగల్ ప్రొసీడింగ్స్లో భార్య పిల్లలు ప్రెసెంట్ అమ్మాయి వెళ్ళిపోయి 3.5 months అయ్యింది. ఓ ఫాల్స్ కేసు ఫైల్ చేసింది. నెక్స్ట్ అటాక్ డివిసి కేసు, మెయింటెనెన్స్ కూడా వస్తుంది. రిలాక్స్, ఓ అడ్వకేట్ని పెట్టుకోండి, నడిపించండి. మీరు ఎటువంటి లీగల్ యాక్షన్కి దిగొద్దు, అవసరమే లేదు. ఆవిడ ఎప్పుడైతే మెయింటెనెన్స్ కేసు వేస్తుందో, డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మీరు చైల్డ్ విజిటేషన్ రైట్స్కి అడుగుతారు. చైల్డ్ విజిటేషన్ రైట్స్కి వేసుకుంటే పిల్లల చూసుకోవడానికి ఎవ్రీ మంత్ మీకు ఇస్తారు. మీకు ఉన్నది బంగారంలాగా 2 మగపిల్లలు. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మని ఎవరు ఎంటర్టైన్ చెయ్యరు సార్. మీకు తెలియదా? మీరు జంటేగా. మీ అమ్మ మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటే ఈరోజు 70 ఏళ్ళకి మీరు మీ అమ్మ కోసం బాధపడుతున్నారు. అమ్మ బాగా చూసుకోకపోతే అమ్మ ఆఫ్టర్ ఆల్ ఇట్లాంటి వాళ్ళకి, అందులోనూ తండ్రిని వదిలేసిన అమ్మ చాలా చీప్గా చూస్తారు పిల్లలు. అలా బాధపడుతున్న తల్లులు చాలా మంది బయట ఉన్నారు. మీ కేసు వాళ్ళకు కూడా ఒక ఎగ్జాంపుల్. అవును, రమ్య గారు చెప్తున్నది నిజం. మేము మగపిల్లల్ని తెచ్చేసుకుని మా ఆయన్ని హింసించాం కదా, ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో మేము సఫర్ అవుతున్నాం ఈ రోజు అని. మీ పిల్లలు మిమ్మల్ని ఎత్తుక్కొని వచ్చే రోజులు ఉన్నాయి. ఆ రోజు మీరు ధైర్యంగా ఉండాలి కదా, దమ్ముగా నిలబడాలి కదా. మిమ్మల్ని మీతో పాటు మీ బావగారు ఎవరో వచ్చారు, అంతా మీకు కుటుంబం ఉంది మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి. మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఎవరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు? నన్ను కాపాడండి అని మీరు ఒక చెయ్యి అందిస్తే వాడు ఎవరైనా లాగుతాం. మంచి చుట్టాలు ఉన్నారు, మంచి రిలేటివ్స్ ఉన్నారు, మంచి అమ్మా నాన్న ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది. ఎవరితో కోసం మీరు సఫర్ అవ్వడం బాగాలేదు. లీగల్ ప్రొసీడింగ్స్లో 498 కేసు స్టేషన్ బెయిల్ వస్తుంది. ఆఫ్టర్ ఆల్ కేసు అంటే ఆడతా పాడతా ఫైట్ చేయండి. టైం పడితే పట్టింది, మేబీ ఈలోపు చట్టాలు మారితే కనుక మ్యాక్సిమం నాకు తెలిసి 3 years రూల్ ఒకటి వస్తుందండి. 3 years లోపు ఫ్యామిలీ మ్యాటర్స్ క్లోజ్ అవ్వాల్సిందే. ఆ స్టేజ్లో మీ కేసు వచ్చేస్తుంది నాకు తెలిసి. 100% మీ కేసు మీరే గెలుస్తారు. 498 డొమెస్టిక్ వైలెన్స్ మీరే గెలుస్తారు. ఒక్క మెయింటెనెన్స్ మాత్రం పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఎవిడెన్స్లు పెట్టండి. ఆ అమ్మాయికి అడల్టరీ అనే పాయింట్ మీద మెయింటెనెన్స్ రాదు. మీరు డైవర్స్ ఇప్పుడే వేసుకోవద్దు, 2 years గ్యాప్ ఇచ్చి వేసుకోండి. అంత అర్జెన్సీ లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటే డైవర్స్. ఆవిడని ఇంట్లోకి రానివ్వకుండా ఉండడానికి ఆల్రెడీ 498 వేసింది. కేసులు వేసిన అమ్మాయి ఫోర్సిబుల్గా ఇంట్లోకి రావడానికి కుదరదు. మీ లైఫ్ మీరు చూసుకొని ఆరాంగా మీరు హ్యాపీగా ఉండడానికి ఏం కావాలి? ఊర్లు వెళ్ళాలా, షికార్లకు వెళ్ళాలా, ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయాలా, చెయ్యండి, ఎంజాయ్ చేయండి. ఎంత సింగిల్ లైఫ్ అందరికీ రాదు. ఇప్పుడు దాకా పడిన నరకం చాలు. ఎవరి కోసం జీవితం అంతా అర్పించేశారుగా. పిల్లలు వస్తారు భవిష్యత్తులో, వాళ్ళ కోసం ఏం చేయాలి? ఓ 5 years తర్వాత కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా రిలాక్స్. ఇలా మీకు ఏదైనా లీగల్ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి సార్, నేను అందుబాటులో ఉంటాను. బెటర్. ప్లీజ్ నా రిక్వెస్ట్, ఇంకోసారి సూసైడ్ అటెంప్ట్ వద్దు, డిప్రెషన్ అసలు వద్దు. మీరు ధైర్యంగా ఉంటే మేము ధైర్యంగా మీకు సపోర్ట్ చేస్తాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ సార్. అదండి డాక్టర్ గారు మేడం చెప్పింది విన్నారు కదా. ఫస్ట్ మీ హెల్త్ కాపాడుకోండి. మీరు హ్యాపీగా ఉంటే మీ పిల్లలు కూడా రేపటి రోజు నాన్న అని అడిగితే మీరు ఏమైనా చేయడానికి ఉండాలి కదా. మీ పేరెంట్స్ గురించి, మీకు చక్కగా 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్న తమ్ముళ్ళు ఉన్నారు, పెద్ద ఫ్యామిలీ మీది. మేడం ఒక్క నిమిషం సార్, మీకు ఒక డౌట్ ఉంటుంది, ఫోన్ మాట్లాడి ఉంటే బాగుంటుంది మా వైఫ్తోనే అని. అసలు అమ్మాయిని టచ్ చేయడం దండగా. ఆవిడ మిగతా కేసులు వేస్తుందో వేయదో మనకు తెలియదు. ఇప్పుడు మనం టచ్ చేసాం అనుకోండి, టీవీ షోకి వెళ్ళారు కాబట్టి నేను ఇంకా లీగల్గా దిగాలని దిగుతుంది. ఆవిడ మిగతా కేసులు వేస్తే ఫైట్ చేయండి, వేయకపోతే మీరు ఏమీ టచ్ చేయొద్దు. 498 మీకు స్టేషన్ బెయిల్ వచ్చింది. ఇంకొక 1 year దాకా మిమ్మల్ని ఎవడో కదపరు. ఈ లోపు ఈ 1.5 year 2 years తర్వాత డైవర్స్ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నానంటే, క్రూయాలిటీ ప్లస్ అడల్టరీ ప్లస్ డిజర్షన్ కలిపి మీకు తన్నుకుంటూ డైవర్స్ వస్తాయి, ఎవడ ఫైట్ చేసినా కూడా. అర్థమవుతుందా? కాబట్టి కొంచెం రిలాక్స్ అవ్వండి. ఫోన్ చేసి టచ్ చేయొద్దు, పెద్ద మనుషులతో మాట్లాడించొద్దు. అసలు ఆ అమ్మాయి లేదనుకోండి, అమ్మాయి లేదు లీగల్ ప్రొసీడింగ్స్లో. మీ అమ్మా నాన్న పేరు మిగతా మీరు కాకుండా మిగతా అందరి మీద హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకుంటే రెగ్యులర్గా కోర్టుకు రాకుండా డైరెక్షన్ వస్తుంది. అది FIR మీదకి వెళ్ళకండి, ఛార్జ్ షీట్ మీద వెళ్ళండి.
ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోతే ఎవరి పేర్లు ఉన్నాయి ఏంటని చూడండి. నాకు తెలిసి అసలు వీళ్ళ పేర్లు పెట్టకూడదు, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు. నెక్స్ట్ మీ బావలు మీ అక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లే ఎంటర్టైన్ అవ్వు. అయినా వీళ్ళు వెళ్ళి ఏడ్ చేసి కాళ్ళు పట్టుకుని ఏదో న్యూసెన్స్ చేస్తారు, పోలీసులకు మాకెందుకు తలనొప్పి కోర్టు చూసుకుంటుందని పేర్లు పెట్టేశారు అనుకోండి. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకుంటే వాళ్ళు కేసు క్లోజ్ అయ్యేలోపు ఎన్నిసార్లు వెళ్ళాలి, ఒక 50 times వెళ్ళాలి అనుకుందాం. 4 to 5 times వెళ్తే సరిపోతుంది వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్న టైంలో, షూరిటీస్ పెట్టడానికి, ఎవిడెన్స్కి, లాస్ట్లో జడ్జిమెంట్కి. సో హైకోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ అయినాక క్వాష్ చేసుకొని ఈ రిలీఫ్ వస్తుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఎంతో మంది జీవితాలు కాపాడుతున్నారు మీరు. నిజంగా మేడం నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను మీకు. సారు ఆ మేడం అయితే మొన్న ఒక అతను చనిపోతున్నాడు అని అంటే కాల్ చేసి మరి వెళ్ళారు, డేర్ చేసి అవసరమైతే లైవ్ పెడతానని చెప్పి భయపెట్టించారు. వాళ్ళ అబ్బాయిని తీసుకు ఆ రూడ్గా మాట్లాడతాను, మీతోటి కూడా మాట్లాడాడు, తర్వాత మీతోటి కూడా మాట్లాడాడు, సార్తో కూడా మాట్లాడాడు. నేను చాలా అంటే నేను ఫోన్ నా కడుపులో నుంచి హృదయపూర్వకంగా చెప్తున్నాను. విషయం ఏంటంటే ఎంతమంది జీవితాలను, కొంతమంది చనిపోతున్నారు కానీ వాళ్ళ జీవితాలను మెరుగుపరచడానికి సార్ కానీ మీరు మోరల్ సపోర్ట్ చేస్తున్నారు. మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు సారు సహాయం చేస్తున్నాడు, ఆపదలో ఉన్నప్పుడు మేడం ఒక లేడీ, సారీ తప్పుగా అనుకోవద్దు, లేడీ అని ఒక మొగరాయుడుగా వెళ్ళి మేడం వాళ్ళ కుటుంబం అతను అక్కడ ఉండి నేను చనిపోతాను అని అంటే అది ఫేక్ అదే కూడా అనుకున్నారు, ప్రాంక్ అని చెప్పి కూడా అన్నారు. మీరు పోయి డేర్ చేశారు, చాలా థ్యాంక్స్ మేడం. ఆ అబ్బాయి చనిపోయే పరిస్థితి, ఒక కుటుంబాన్ని, ఒక అతన్ని కాపాడారు మీరు, ఒక దేవతగా, ఒక దేవుడుగా వెళ్ళి. మీరు జాగ్రత్త, చక్కగా తిని ఫస్ట్ హెల్త్ సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వెళ్ళేస్తా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని కలుసుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మీకు నాకు అన్యాయం జరిగినా ప్లీజ్ మీరు ఏడవకండి, అసలు ఇట్స్ ఆల్ అబౌట్ పేషెన్స్. వెయిట్ 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 వెయిట్. ఇంత చక్కగా కష్టపడి చదువుకున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ తెచ్చుకున్నారు. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి రాజ్ కుమార్ గారికి చక్కగా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు చెప్పారు, అండ్ అలాగే స్ట్రాంగ్ గా ఉండమని చెప్పి మీరు చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.